హాయ్ గైస్, నా పేరు స్వరూప్ అండ్ ఈ కోర్స్ ఒక సక్సెస్ అవ్వాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే. ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని చెప్పేసి. ఈ రోజు మనం ఈ మాడ్యూల్లో మనం చూడబోతున్నాం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పైథాన్, దట్ ఈస్ లూప్స్. దీన్ని మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనొచ్చు, రిపిటేటివ్ స్టేట్మెంట్స్ అనొచ్చు. సో లూప్స్ అనేది ఏంటి, లూప్స్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ మనం ఈ మాడ్యూల్లో చూస్తాం. బట్ దానికంటే ముందు అసలు లూప్స్ గురించి ఒక చిన్న బేసిక్ ఇంట్రడక్షన్ నేను ఇవ్వాలనుకుంటున్నా. సో మనకి చూసుకుంటే డెసిజన్ మేకింగ్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఏం ఐడియా వచ్చింది ఇప్పటివరకు మనం నేర్చుకున్న దానిలో. డెసిజన్ మేకింగ్ ఏంటంటే టు డిసైడ్ సంథింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ కండిషన్స్. సో ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు బర్త్డే అంట. సో ఆ బాబు బర్త్డే అయినప్పుడు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. ఆ బాబు యొక్క ఫ్రెండ్ వాడికి చాక్లెట్ ఇద్దాం అనుకుంటున్నాడు. సో చాక్లెట్ ఇద్దామంటే వాడి దగ్గర ఉన్న కండిషన్ ఏంటంటే ఇఫ్ అవైలబుల్ ఇన్ ప్లేట్, ఒకవేళ చాక్లెట్స్ అనేవి ప్లేట్లో అవైలబుల్గా ఉంటే అప్పుడు వాడి యొక్క ఫ్రెండ్కి చాక్లెట్ అనేది వీడు పంచొచ్చు, రైట్? ఇది ఒక కండిషన్. ఫర్ సపోజ్ ఇదే కేసులో దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ 100 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు 100 ఫ్రెండ్స్కి వీడు పంచాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక స్టూడెంట్కి పంచే ముందు వీడు చెక్ చేసుకుంటాడు అనమాట, వెదర్ ఈ ప్లేట్లో చాక్లెట్స్ అనేవి ఉన్నాయో లేవో అని చెప్పేసి, రైట్? వీడికి షేర్ చేసి, సో చాక్లెట్స్ ఉంటే షేర్ చేసేస్తాడు. నెక్స్ట్ పాపకి చూస్తాడు, ఈ పాపకి ఇవ్వడానికి చాక్లెట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాడు, రైట్? సేమ్ పని మళ్ళీ థర్డ్ పర్సన్కి చేస్తాడు, సేమ్ పని ఫర్ ద ఫోర్త్ పర్సన్ చేస్తాడు, సేమ్ పని ఫర్ ద ఫిఫ్త్ పర్సన్ చేస్తాడు, సేమ్ పని ఫర్ 7th పర్సన్, సో ఆన్ అప్ టు 100th పర్సన్. వీడేం చేస్తాడంటే ప్లేట్లో చాక్లెట్ ఉందా, చాక్లెట్స్ ఉన్నాయంటే పంచిపెట్టే, ఒక ఫ్రెండ్కి ఇచ్చే, ఇంకొక ఫ్రెండ్కి ఇచ్చే, రైట్? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే పని మళ్ళీ 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 జరుగుతుంది. సో దీనికి మనం కంప్యూటర్ భాషలో చూసుకుంటే రిపిటేటివ్ కోడ్ రాయకుండా, రైట్, ఒకే కండిషన్ని 100 టైమ్స్ రాయకుండా మనం లూప్స్ని వాడచ్చు. లూప్స్ అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ రిపిటేటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పాను. సో రిపిటేటివ్ పేర్లోనే ఉంది చూడండి, రిపీట్ అవుతాయి అన్నమాట. ద స్టేట్మెంట్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద సెట్ ఆఫ్ కోడ్ని రిపీట్ చేసే స్టేట్మెంట్స్ని మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ రిపిటేటివ్ స్టేట్మెంట్స్ అంటాము. దాని డెఫినేషన్ నేను ఇస్తాను చూడండి. లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే ఫర్ సపోజ్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది, ఈ కోడ్ ఏంటి, గివ్ చాక్లెట్, రైట్? ఇదన్నమాట మన కోడ్. మనం ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే ఇదన్నమాట మన కోడ్. సో ఇదేంటి, ఇదొక సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ కోడ్ని రిపీటెడ్లీ యాజ్ లాంగ్ యాజ్ సర్టెన్ కండిషన్ ఈజ్ ట్రూ ఫర్ ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఇటరేషన్ అంటే ఈ వర్డ్ మీకు చాలాసార్లు తగులుతుంది. సో ఇటరేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇటరేషన్ అంటే ఏంటంటే రిపిటేషన్, ఓకే? రిపీట్ అవ్వడం, ఇంకొక సైకిల్ ఇంకొక సైకిల్ ఇంకొకసారి, ఓకే? అలాగా, రైట్? ఇప్పుడు ఏంటంటే లూప్స్ యొక్క మళ్ళీ డెఫినేషన్ మీకు అర్థం అవ్వకపోతే ఒకే పని నేను మళ్ళీ మళ్ళీ చేస్తున్నా. సో కండిషన్ ఒకటే కదా, నేను ప్రతిసారి ఒకే కండిషన్ చూస్తున్నా. ఏంటి ఆ కండిషన్ ఏంటి, ఒకవేళ ఆ ప్లేట్లో క్యాండీస్ ఆర్ చాక్లెట్స్ అనేవి ఉన్నాయా లేవా అది నేను చూస్తున్నా. సో చూసుకొని ఒకవేళ ఉంటే నేను ఫ్రెండ్కి పంచిపెట్టేస్తున్నా, లేదు అంటే నేను ఇంకేం చేయలేను, కండిషన్ ఫెయిల్ అయిపోతుంది, అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తుంది అనమాట. సో దీని ద్వారా మీకు ఏం అర్థం అవ్వాలంటే లూప్స్ ఆర్ అ బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ కోడ్స్ అనమాట. ఎలాగైతే మనకి ఇఫ్ స్టేట్మెంట్లో, రైట్, ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ అని చెప్పి కండిషన్ అని చెప్పేసి ఉండి దీని తర్వాత దీని లోపల ఒక స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఉండేవి కదా, మీకు గుర్తున్నదో లేదో నేను మర్చిపోయి ఉంటాను నాకు తెలిసి. సేమ్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే, మనం చూసుకున్నాం ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నాం, మనం బాబు ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అక్కడ ఒకవేళ బయట ఎండగా ఉంటే బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాడు. సో ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి కదా. సో ట్రూ అయితే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఇండెంటేషన్ పెట్టేసి ఉన్నాయో, ఇండెంటేషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి అని చెప్పేసి. సో ఇండెంటేషన్ ఉన్న స్టేట్మెంట్ ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి, అండర్స్టూడ్? లేదంటే ఎల్స్ అని చెప్పేసి ఉంటుంది,
రైట్. సో ఇక్కడ కూడా అంతే, లూప్స్ ఉంటాయి. ఆ లూప్ ఏంటి, ఇక్కడ సర్టెన్ నెంబర్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సేమ్ ఇఫ్కి ఎలాగైతే ఉందో, ఇఫ్ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఈ లూప్స్ అనేది ఏం చేస్తుంది అంటే అంటిల్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, కండిషన్ ఎప్పటి వరకు అయితే ట్రూ అవుతుందో అప్పటి వరకు ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రన్ అవుతూనే ఉంటుంది. ఏంటి బ్రో, కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది కదా, ప్లేట్లో ఎప్పుడు చాక్లెట్స్ ఉంటాయి కదా అంటే, ప్లేట్లో ఎందుకు చాక్లెట్స్ ఉంటాయి? ఫర్ సపోజ్ 20 చాక్లెట్సే ఉన్నాయి, 30 స్టూడెంట్స్ ఉన్నారు. రైట్. ఇప్పుడు నువ్వు పంచడం స్టార్ట్ చేసావు, నువ్వు పంచే ప్రతిసారి అక్కడ ఇంకొక ప్రాసెస్ చేస్తావు, అవునా కాదా? సో లూప్స్లో ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. లూప్స్లో 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, వైల్ లూప్, ఫర్ లూప్. సో మాడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ నౌ లూప్స్ అంటే ఒక బేసిక్ ఐడియా మీకు వచ్చి ఉండాలి. ఇప్పుడు దీని బేసిస్ మీద సింపుల్ MCQs ఉంటాయి, అవి సాల్వ్ చేయండి. సో దట్ మీకు నెక్స్ట్ చాప్టర్స్ వినడానికి ఈజీగా ఉంటుంది. రైట్, మీకు ఎక్కువ కష్టం అవ్వదు. మనకి డెసిషన్ మేకింగ్లో ఎలాగైతే కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ అనేవి 2 ఉన్నాయి అని చెప్పాను కదా, వైల్ అండ్ ఫర్. సో వైల్ లూప్ ఏంటంటే, ఇక్కడ చూడండి, వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. 2 ఇటరేటివ్ స్టేట్మెంట్సే, 2 రిపిటేటివ్, 2 లూప్సే. ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇట్ కంటిన్యూస్లీ చెక్స్ ఫర్ ద కండిషన్ బిఫోర్ ఈచ్ ఇటరేషన్ అండ్ స్టాప్స్ వెన్ ద కండిషన్ బికమ్ ఫాల్స్. ఇదేం చేస్తుందంటే, ఇఫ్ ఎలాగైతే మనం రాసుకున్నామో, ఇఫ్ చెప్పి కండిషన్ రాసాము, అవునా కదా? సో ఇఫ్ అని చెప్పి కండిషన్ రాసి మనం లోపల స్టేట్మెంట్ రాసాం. సేమ్ ఇక్కడ కూడా ఇంతే. ఇక్కడ జస్ట్ మనం ఏం చేస్తామంటే వైల్ అని చెప్పి రాస్తాం, వైల్ కండిషన్. రైట్, వైల్ కండిషన్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. స్టేట్మెంట్స్ అనేవి చేసిన తర్వాత మనకి ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్లో చూసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, అక్కడ ప్రతిసారి చాక్లెట్ పంచుతున్నప్పుడు చాక్లెట్స్ అనేవి తగ్గిపోతుంటాయి అనమాట. రైట్, మైనస్ చేసేయాలి చాక్లెట్స్ని, అప్పుడే కదా కండిషన్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ట్రిగర్ అవుతుంది. రైట్, కండిషన్ ఏంటి, అక్కడ మనం చూసుకుంటున్న కండిషను చాక్లెట్స్ ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు మన లూప్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో సింటెక్స్ ఎలా రాస్తామంటే, వైల్కి సేమ్ ఇఫ్కి ఎలా రాస్తామో చెప్పాను కదా, ఇక్కడ వైల్ అని చెప్పి కండిషన్ రాస్తాము, స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ మన ప్రాసెస్ కూడా దీనిలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. రైట్, ఇప్పుడు దీనికి ఒక బేసిక్ సింపుల్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ని కోడ్ లాగా ఇస్తాను చూడండి. సో క్యాండీస్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి 10. రైట్, క్యాండీస్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు కండిషన్ ఏంటంటే, క్యాండీస్ ఆర్ గ్రేటర్ దెన్ 0 ఇఫ్ C ఈజ్ గ్రేటర్ దెన్ 0. అప్పుడు ఏంటి, ప్రింట్ చేసుకోవచ్చు. ఏంటి, క్యాండీస్ ఆర్ అవైలబుల్, క్యాండీస్ ఆర్ దేర్, ఉన్నాయి అని చెప్పేసి, అవునా కాదా? రైట్, ఇది ఇప్పుడు మల్టీలైన్ లాగా వస్తుంది. సో ట్రిపుల్ కోట్స్ వాడుకోవచ్చు మీరు. రైట్, బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ కండిషన్ మనం ప్రతిసారి చెక్ చేయలేం కదా. ఇప్పుడు ఇదే కండిషన్ మనం 10 స్టూడెంట్స్కి చెక్ చేయాలంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ స్టూడెంట్కి ఇచ్చేస్తావు క్యాండీ, మళ్ళీ చెక్ చేయాలనుకో ఇఫ్ C ఈజ్ గ్రేటర్ దెన్ 0, ఇక్కడ మనం మైనస్ చేసుకుంటాం. అలా చేసుకొని ప్రతిసారి కండిషన్ రాసుకునే బదులు, రైట్, మనం ఒకేసారి ఏం చేయొచ్చు అంటే వైల్ని వాడచ్చు. ఈ వైల్ ఏం చేస్తుంది అంటే, ఎప్పటివరకు అయితే క్యాండీస్ అనేవి గ్రేటర్ దెన్ 0 ఉన్నాయో, ఇప్పుడు 10 ఉన్నాయి కదా, మనం లూప్లో ఏం చేస్తున్నాం చూడండి, క్యాండీస్ని సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాం. రైట్, క్యాండీస్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే C మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే C మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మనం ఒక ఆపరేటర్ చూసుకున్నాం. C మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, C ఈజ్ ఈక్వల్స్ టు C మైనస్ 1, అంటే C రెడ్యూస్ అయిపోయి మళ్ళీ వచ్చి Cలోనే స్టోర్ అయిపోతుంది. రైట్, దీన్ని నేను ఇంకా సూపర్ డూపర్గా ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను, విజువలైజ్ చేయించి. సో మీకు దిమ్మ తిరిగిపోతుంది అనమాట. మీకు క్యాండీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి, క్యాండీస్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ ద్వారా వద్దాం. ఫస్ట్ ఇఫ్ క్యాండీస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏం చెక్ చేస్తున్నాను నేను, క్యాండీస్ అనేవి 0 కంటే ఎక్కువ ఉన్నాయా లేదా. 0 కంటే ఎక్కువ ఉన్నాయంటే ఐదర్ 1, 2, 3 ఎన్నైనా కూడా. రైట్, అప్పుడు నేను ప్రింట్ గివెన్ టు ఫ్రెండ్. ఇప్పుడు ఇలా చెప్పేసి నేనేం చేస్తాను, ఒక చాక్లెట్ ఇచ్చేస్తాను ఒక ఫ్రెండ్కి. సో అప్పుడు నేనేం చేస్తాను, క్యాండీని మైనస్ చేసేస్తాను. క్యాండీ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు, క్యాండీ అంటే ఇది కదా, క్యాండీ
మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక ఫ్రెండ్కి ఇచ్చేసాను, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్కి ఇవ్వాలి. సో సేమ్ కోడ్ మళ్ళీ రాశాను అనుకోండి ఇంకొక స్టూడెంట్ కోసం. సో మళ్ళీ ఏమవుతుంది, క్యాండీస్ అనేవి తగ్గిపోతాయి, రైట్. ఇక్కడ క్యాండీస్ ఎంత అవుతాయి, ఇక్కడ 9 అయిపోతాయి, రైట్, ఎందుకంటే ఇక్కడ ఒక క్యాండీ తగ్గిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, క్యాండీ ఇంకొకటి తగ్గిపోతుంది. సో ఇక్కడ క్యాండీ ఎంత అవుతుంది, ప్రింట్ క్యాండీ నొక్కితే నేను క్యాండీస్. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం, ఏం తప్పులు లేవు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇఫ్ క్యాండీస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 ప్రింట్ గివెన్ టు ఫ్రెండ్. గివెన్ టు ఫ్రెండ్ అయిన తర్వాత క్యాండీస్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే క్యాండీస్ అనేవి తగ్గిపోతాయి. చూడండి 10 ఉన్నాయి కదా, 10 కాస్త తగ్గిపోతాయి, 9 అయిపోతాయి, రైట్. అంటే ఒకటికి ఇచ్చేసాం, అవునా కాదా. ఒకటికి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ క్యాండీస్ గ్రేటర్ దెన్ 0 ఇప్పుడు మళ్ళీ ఇంకొకటికి ఇచ్చేస్తాం. ఇలా మనం 100 ఫ్రెండ్స్కి చేయలేం కదా ఒకే కోడ్, రైట్. ఇప్పుడు 8 క్యాండీస్ అయిపోయి అలా 100 క్యాండీస్, అలా 1000 క్యాండీస్ ఉంటాయి, రైట్. ఇప్పుడు అలాంటి కేసెస్లో మనకి ఈ లూప్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఏం చేయక్కర్లేదు, ఇఫ్ ప్లేస్లో వైల్ పెట్టండి చాలు, రైట్. ఇఫ్ ప్లేస్లో వైల్ పెట్టి ప్రింట్ గివెన్ టు ఫ్రెండ్ క్యాండీస్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంతే. ఏమవుతుంది ఇది మీరే చూడండి, విజువలైజ్ ఎగ్జిక్యూషన్ చేపిస్తాను మీకు. ఫస్ట్ వైల్ క్యాండీస్ గ్రేటర్ దెన్ 0, అది ఇఫ్ లాగే అది చూస్తుంది, ఎస్. అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ గివెన్ టు ఫ్రెండ్, రైట్. నెక్స్ట్ క్యాండీస్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, క్యాండీస్ ఇప్పుడు ఏమవుతాయి, తగ్గిపోతాయి, రైట్. క్యాండీస్ ఎన్ని అయిపోతాయి, ఇప్పుడు 9 అయిపోతాయి, చూసారా 9 అయిపోయి. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఆ స్టేట్మెంట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ చూసుకుంటుంది వైల్ క్యాండీస్ గ్రేటర్ దెన్ 0. వైల్ క్యాండీస్ గ్రేటర్ దెన్ 0 అంటే మళ్ళీ 9, ఎస్ 0 కంటే ఎక్కువే, 9 ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ అవుతుంది, చూసారా మళ్ళీ -1 అవుతుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ప్రింట్, మళ్ళీ అలా 7, అలా నెక్స్ట్ వెళ్తుంటే గివెన్ టు ఫ్రెండ్. అలా ఎప్పటివరకు అయితే 0 కంటే గ్రేటర్ దెన్ కండిషన్ ఎప్పటివరకు అయితే సాటిస్ఫై అవుతుందో అప్పటి వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది. రన్ అయ్యి లాస్ట్కి ఏమవుతుంది, లాస్ట్ కేసులో చూడండి ఏమైందో, క్యాండీస్ అనే 1 ఉండేవి, 1 ప్రింట్ చేసింది, -1 అయిపోతే 0 అయిపోతాయి కదా. ఇప్పుడు గ్రేటర్ దెన్ 0, 0 గ్రేటర్ దెన్ 0 ఫాల్స్, రైట్. 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, 0 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 0 కదా. అందుకే ఇప్పుడు ఇఫ్ కండిషన్ నుంచి ఎలాగైతే బయటకు వచ్చేస్తుందో ఇక్కడ కూడా సేమ్ బయటకు వచ్చేసి ప్రింట్ 0 చేసేస్తుంది అనమాట. అర్థమైందా వైల్ లూప్ ఏం చేస్తుందో. సో ఇక్కడ మీకు కోడ్ ఎగ్జిక్యూషన్ చూపించాను, రైట్. ఇది బేసిక్గా వైల్ లూప్లో జరిగే ప్రాసెస్. లాస్ట్ వీడియోలో మనం వైల్ లూప్ గురించి చూసాం, సేమ్ అదే. కానీ జస్ట్ అక్కడ మనం ఏం చేస్తామంటే వైల్ అని చెప్పేసి కండిషన్ రాస్తాం, రైట్. కండిషన్ రాసి మన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లైక్ క్యాండీస్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి మనం చేసాం, రైట్. ఇక్కడ మనం కండిషన్, ప్రాసెస్, దాని తర్వాత ఇనిషియలైజేషన్ అన్నీ ఒకే దగ్గర చేయాలన్నమాట. వైల్ లూప్లో మనం స్పెషల్గా క్యాండీస్ని తగ్గించాం, రైట్. ఇక్కడ మనం తగ్గించక్కర్లేదు, ఆటోమేటిక్గా అవంతలవే తగ్గిపోతాయి. డెఫినేషన్ చూద్దాం, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఏ ఫర్ లూప్ ఈజ్ ఏ వే టు రిపీట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్, సేమ్ డెఫినేషన్, ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఏ కలెక్షన్. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట, ఫర్ లూప్స్కి కలెక్షన్స్కి వాడుకోవచ్చు. అక్కడ వైల్ లూప్లో మనం అలా వాడలేము. ఆర్ ఫర్ ఏ స్పెసిఫిక్ రేంజ్, మనం వైల్ లూప్లో ఏవైతే చేసామో అది కూడా చేయగలము, ప్లస్ దాంతోపాటు ఏదైతే కలెక్షన్ ఉన్నాయో లైక్ ఏ లిస్ట్ అయినా స్ట్రింగ్ అయినా, స్ట్రింగ్లో నేనేం చెప్పాను, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, అది కూడా ఒక కలెక్షనే, రైట్. అందులో కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి వెళ్ళి అన్నీ ఒకేసారి ప్రింట్ చేసేయాలి అంటే సెపరేట్గా, అప్పుడు కూడా మనం ఈ ఫర్ లూప్ని వాడుకోవచ్చు. ఎలా వాడాలి ఏంటనేది నేను చెప్తాను, బట్ బేసిక్గా సింటాక్స్ ఇక్కడ చూసుకుంటే ఫర్ వేరియబుల్ ఏదైతే ఉందో, అంటే ఒక వేరియబుల్ మనం అక్కడ ఏం చేసాం, క్యాండీస్ అని చెప్పేసి వాడుకున్నాం, అవునా కదా. అక్కడ క్యాండీస్ అనేది మనం ఇనీషియలైజ్ చేసాం బిఫోర్, రైట్. క్యాండీస్ ఎన్నో 10 ఉన్నాయి అని చెప్పేసి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్యాండీస్ ఆర్ ఏదైనా కూడా వేరియబుల్ అనేది మనం ఇక్కడే ఇనిషియలైజ్ చేస్తాం ఆర్ డిక్లేర్ చేస్తాం, ఓకే. ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్, ఇది దేనికి, స్పెసిఫిక్ రేంజ్ నెంబర్స్, దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలో మనం చూసిన దానికి ఏంటి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన చాక్లెట్స్ అనేవి 1 to 100 ఉన్నాయి, లేదా స్టూడెంట్స్ అనేవాళ్ళు 1 to 100 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఏం చేయాలి మనం, స్టార్ట్ స్టాప్, ఫస్ట్ స్టూడెంట్ నుంచి స్టార్ట్ చేసి 100th స్టూడెంట్ వరకు వెళ్ళాలి. ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి అనేది ఈ స్టెప్ చెప్తుంది అనమాట. స్టెప్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ వీడియోలో మనం చూసుకున్నాం. స్టెప్ అంటే ఎంత స్కిప్ చేసేయాలి మధ్యలో మనం అన్నది. అసలు మనం ఇదేం ఇవ్వలేదంటే 1 by 1 నెక్స్ట్ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకొని వెళ్ళిపోతుంది,
రైట్. ఇప్పుడు దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చూపించేసి ఎగ్జిక్యూషన్ చేస్తాను. బట్ ఒకసారి సింటెక్స్ అనేది ఒక కరెక్ట్ ఐడియా తెచ్చేసుకోండి. ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ స్టార్ట్ నుంచి స్టాప్ వరకు మన వేరియబుల్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సేమ్ దాని తర్వాత మనం ఎక్కడైతే మనం అక్కడ కాలన్ పెట్టామో వైల్ తర్వాత వైల్ కండిషన్ కాలన్ పెట్టామో ఇక్కడ కూడా కాలన్ పెట్టాలి. కాలన్ పెట్టి ఇండెంటేషన్ ఇచ్చి మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి. ఓకే, ఇలా రాస్తాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే సేమ్ క్యాండీస్ ఈక్వల్స్ టు 10 దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ క్యాండీస్ ఇక్కడ మనం స్టార్ట్ ఇవ్వలేదు, మీకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తే కానీ అర్థం అవ్వదు. క్యాండీస్ ఈక్వల్స్ టు 10 ఈ వైల్ ప్లేస్లో ఇది కమెంట్ చేస్తే సేమ్ దీనిలాగే ఉంటుంది. కింద రాస్తాను చూడండి పైన. ఫర్ ఐ ఇన్ రేంజ్ రేంజ్ ఏంటి 0 నుంచి ఎక్కడి వరకు క్యాండీస్ ఎన్నైతే క్యాండీస్ ఉన్నాయో మనకి ఆ క్యాండీస్ అయినంత వరకు. రైట్. సేమ్ కాలన్ ఇవ్వాలి. కాలన్ ఇచ్చి మనం కిందకి రావాలి. కిందకి వచ్చి ఇప్పుడు మన కండిషన్ ఏంటి, ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, మన ప్రాసెస్ ఏంటి, పంచి పెట్టాడు అంతే. ప్రింట్ గివెన్ టు ఫ్రెండ్. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక్కొక్క క్యాండీని ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ మనం క్యాండీ ఈక్వల్స్ టు క్యాండీ -1 అని రాయక్కర్లేదు. ఎందుకంటే మనకి లూప్ అనేది ఏమవుతుందంటే ఈ 0 నుంచి ఈ క్యాండీస్ అనేది ఎంత 10 వరకు అన్ని టైమ్స్ రిపీట్ అయిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? ఈ లూప్లో ఆ ఐ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఐ వాల్యూ అనేది 0 నుంచి క్యాండీస్ అంటే 10 వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తే ఫస్ట్ క్యాండీస్ ఈక్వల్స్ టు 10, ఐ ఈక్వల్స్ టు 0. రైట్. ఐ ఈక్వల్స్ టు 0 ఫస్ట్ కేసులో ఐ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ప్రింట్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ అనేది ప్లస్ అవుతుంది ఎప్పుడు, మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు. రైట్. ఇప్పుడు ప్లస్ అయిన తర్వాత ఇప్పుడు ఐ ఏంటి, ఐ ఈక్వల్స్ టు 1 అనేది 10 రేంజ్లోనే ఉంది. సో నెక్స్ట్కి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, ప్రింట్ చేసుకుంటుంది. ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఐ అనేది ఇప్పుడు 2 అవుతుంది అనమాట. సో ఐ అనేది 2 అయింది. 2 అనేది ఏంటి, ఈ కండిషన్లో ఉంది. సో ఈ కండిషన్లో ఈ రేంజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వెళ్తుంది. సో అలా లాస్ట్ వరకు వచ్చి చాక్లెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ అలా 10 వరకు వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడైతే ఐ మనకి 10 అవుతుందో ఈ కేసులో ఇప్పుడు మనకి ఏమవుతుంది, నెక్స్ట్ లైన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐ అనేది 10 అయిపోతుంది. అంటే ఈ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ నెంబర్ ఏంటి, లాస్ట్ ఇండెక్స్ 10, దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు అని మనం చెప్పాము, అవునా కదా. సో ఇదేమొస్తుంది, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ 13 లైన్కి వెళ్ళిపోతుంది. చూసారా, 13 లైన్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనకి ఐ అనేది ఇంక ఇంక్రిమెంట్ అవ్వలేదు. ఎందుకంటే 10 అయితే అదేమవుతుంది, ఇంకా అవుట్ ఆఫ్ రేంజ్. సో మనకి అది అవ్వదు. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ సింపుల్గా ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఈక్వల్స్ టు 0 అవుతుంది ఫస్ట్. అవునా, ఎందుకు, ఇక్కడ క్యాండీస్ అని ఇచ్చాను నేను రేంజ్. సో ఇక్కడ క్యాండీస్ అని ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే 0, క్యాండీస్ అని తీసుకుంటుంది. రైట్. అంటే 0 నుంచి బై డిఫాల్ట్ 0 నుంచి క్యాండీస్ ఎన్నైతే మనం ఇక్కడ వేరియబుల్ ఇచ్చామో అన్నిసార్లు ఆ ఐ అనేది వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఐ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఐ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఐ 0 అయినప్పుడు ఓకే ఈ 0 ఈ క్యాండీస్ రేంజ్లో ఉందా లేదా, క్యాండీస్ రేంజ్ ఎంత 0 to 10 కదా, రేంజ్లో ఉంది. ఐ 0. సో ఫస్ట్ది ఇంక్లూడ్ చేయొచ్చు కానీ లాస్ట్ది ఒకటి ఇంక్లూడ్ చేయకూడదు. సో అయినప్పుడు ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఐ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఇది ఒకసారి లూప్ రన్ అయింది, ఇది ప్రింట్ చేసింది. ప్రింట్ చేసి ఇప్పుడు క్యాండీస్ ఇంకా ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, లూప్ అనేది ఈ కండిషన్ వరకు సాటిస్ఫై అవ్వాలి కదా. సో ఈ కండిషన్ ఇప్పుడు మళ్ళీ లూప్ వస్తుంది ఇక్కడికి. ఈ లూప్ వచ్చి ఇక్కడ ఏమవుతుంది అంటే ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది to 1 అనేది రేంజ్లో ఉందా లేదా, ఎస్ రేంజ్లో ఉంది. సో ప్రింట్ చేస్తుంది మళ్ళీ. నెక్స్ట్ ఐ ఈక్వల్స్ టు మళ్ళీ రన్ అవుతుంది 2 అవుతుంది. అలా అలా రన్ అయ్యి ఐ ఈక్వల్స్ టు 9 అవుతుంది. 9 కూడా రన్ అవుతుంది, ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన నెక్స్ట్ మూమెంట్ ఐ ఈక్వల్స్ టు 10 అవుదాం అనుకుంటుంది. కానీ 10 అనేది ఏంటి, ఈ రేంజ్లో లేదు, అవునా కదా. సో ఈ రేంజ్లో లేదు కాబట్టి ఆ 10 వరకు వెళ్ళదు, ఇంకా 9తోనే ఆగిపోయి బయటకు వచ్చేస్తుంది. రైట్. సేమ్ స్ట్రింగ్లో ఎలాగైతే మనం చూసామో సేమ్ అలాగే. రైట్. బట్ ఇక్కడ ఐ అనేసి చెప్పి ఒక స్పెషల్ వేరియబుల్ తీసుకొని ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. దే సేమ్ ఫర్ లూప్ మనకి సీక్వెన్సెస్ అంటే స్ట్రింగ్స్ మనం ఏదైతే చూసామో అందులో కూడా వాడచ్చు. అందులో ఎలా వాడాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఫర్ లూప్ ఫర్ సీక్వెన్స్
సో ఫర్ లూప్ ఇవన్నీ స్మాల్ ఎందుకు రాసానంటే అది ఒక కీవర్డ్ కాబట్టి అది బై డిఫాల్ట్ స్మాలే ఉండాలి. సో నేను స్మాల్ రాసా. ద ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్. ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ అంటే ఫర్ సపోజ్ మన పేరు ఉంది స్వరూప్. సో స్వరూప్ పేరులో ఇటరేట్ అవ్వడానికి అంటే SWAROOP ఈ ప్రతి ఒక్క ఐటెం పైనుంచి రన్ అవుతుంది. ఓన్లీ స్ట్రింగ్లోనే కాదు, లిస్ట్ వస్తుంది, తర్వాత మనకి టపుల్ వస్తుంది, దాని తర్వాత డిక్షనరీ వస్తుంది, రైట్? ఇవన్నిటి మీద కూడా మనం ఈ ఫర్ లూప్ అనేది వాడచ్చు. అంటే ఫర్ సపోజ్ మీ దగ్గర లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎలాగా 1 2 3 4 5 ఇలా లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అన్నీ మీరు ప్రింట్ చేసేయాలి. డైరెక్ట్గా ప్రింట్ లిస్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది మనకి. కాదు, ఇటరేట్ చేస్తూ మనకి ప్రింట్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు ఇంకేదైనా చేయాలనుకుంటున్నారు, ఈ ప్రతి ఒక్క ఎలిమెంట్ ద్వారా మీరు పాస్ అవ్వాలనుకుంటున్నారు, చెక్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి కేసులో మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ లూప్ వాడి ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్, ఇక్కడ ఉంది చూడండి, ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఏంటి? మనకి లిస్ట్. సో ఈ లిస్ట్ ఇక్కడ పెడతాం, వేరియబుల్ ఏదైతే ఉందో ఇది ఫర్ సపోజ్ L = అని చెప్పేసి ఉందనుకోండి. సో ఫర్ ఐటమ్ ఇన్ ఫర్ I in L అంటే ఏమవుతుంది? ఈ I అనేది ఫస్ట్ 1కి వెళ్తుంది, తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత సెట్ ఆఫ్ కండిషన్, నెక్స్ట్ I అనేది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. దాని తర్వాత I అనేది ఇక్కడికి వెళ్తుంది. I వాల్యూలో ఈ 3 ఈ 4 ఈ 5 ఈ డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. రైట్? ఒక్కొక్క వాల్యూకి వెళ్తూ ఉంటుంది, ఇటరేట్ చేస్తూ ఉంటుంది. ఇదే నేను కండిషన్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. నెక్స్ట్ పేజ్లో చూడండి, ఎగ్జాంపుల్ అనేది ఉంది. మెసేజ్ = హలో వరల్డ్. ఇప్పుడు ఈ మెసేజ్ ద్వారా మనం ఇటరేట్ చేస్తే, ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా వెళ్తే ఒక్కొక్క క్యారెక్టర్ని నేను చెక్ చేసుకోవచ్చు. అది వొవెలా కాదా, రైట్? అది కాన్సనెంటా అని చెప్పేసి, రైట్? అది కాన్సనెంట్ అయితే ఎన్ని టైమ్స్ వస్తున్నాయి, ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం ప్రింట్ చేసుకోవచ్చు తర్వాత. సో ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి, ఎన్ని వొవెల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇలా మనకి ఇటరేట్ చేసుకోవడానికే మనకి ఈ లూప్స్ అనేవి ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఇక్కడ రాసి చూపిస్తే మీకు ఎడిట్ చేసి, సో డైరెక్ట్గా మనం ఏదో ఒకటి తీసుకుందాం. పైన ఇదంతా కమెంట్లో పెట్టేసా, పైకి వెళ్ళి నేనేం చేస్తాను అంటే సేమ్ మెసేజ్ = మన మెసేజ్ ఏంటి? హలో వరల్డ్ ఇచ్చేసాను, డబుల్ కోట్స్ ఇచ్చేసి. ఇప్పుడు ఫర్ క్యార్ లేదా ఫర్ ఐ అని కూడా తీసుకోవచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు, అది ఒక వేరియబుల్ అంతే, రైట్? ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ I in మెసేజ్, రైట్? ఫర్ I in మెసేజ్ డైరెక్ట్గా రాసేయచ్చు మీరు. ఫర్ I in మెసేజ్ ప్రింట్ I, రైట్? అక్కడ అదే కదా రాశారు, ఫర్ క్యార్ ఇన్ మెసేజ్ ప్రింట్ క్యార్. అలాగే సేమ్ ఇప్పుడు మనం ఇలా రాద్దాం. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందంటే మెసేజ్ ఇక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు ఫర్ ఐ చూడండి, I ఏమైంది? ఫస్ట్ H అయింది, ఎందుకంటే మనకి ఒక్కొక్క ఎలిమెంట్ ద్వారా ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ I ఏమవుతుంది? ఇప్పుడు నెక్స్ట్ కేసులో E అవుతుంది. చూడండి E అవుతుందో లేదా, చూసారా? E అయిపోయింది, రైట్? అలాగే మనకి ఇప్పుడు ఈ కాన్సనెంటా కాదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకేముంది? ఈ I ప్లేస్లో మనకి ఈ అనే వాల్యూ ఉంది. ఈ అనేది వొవెలా కాన్సనెంటా అని చెప్పేసి మనం చెక్ చేయొచ్చు, రైట్? సో అదనమాట ఇక్కడ మనం చెక్ చేసేది. ఈ తర్వాత Lకి వెళ్తుంది, ఎల్ చూసారా అక్కడ ప్రింట్ అవుతున్నాయి చూడండి, HELL అని చెప్పేసి ఒక్కొక్కటి అలా ప్రింట్ అవుతూ ఉంటాయి. అలా ప్రింట్ ఎక్కడి వరకు వెళ్తాయి? కామా కూడా ఒక సెపరేటే, స్పేస్ కూడా ఒక సెపరేటే, WORLD అన్నీ ప్రింట్ అయ్యి ఎప్పుడైతే మనకి లాస్ట్కి వచ్చేస్తుందో ఇంక అయిపోయాయో, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయి లాస్ట్ వరకు వస్తుంది, ఇంకా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది అనమాట, ఇంకా అయిపోయింది, ఎగ్జిక్యూషన్ అయిపోయింది, డన్, రైట్? ఇదనమాట ఫర్ సపోజ్ ఒక స్ట్రింగ్ ద్వారా. ఇప్పుడు దీన్నే నేను ఇంకొకలాగా రాసి చూపిస్తాను చూడండి, విత్ యూజింగ్ రేంజ్. నేను ఎలా వాడతానంటే ఫర్ I in రేంజ్ 0 to 0 రాయక్కర్లేదు, స్పెసిఫిక్గా 0 అని రాయకపోయినా 0 నుంచి మొదలవుతుంది. ఎంతవరకు నేను రన్ చేయాలనుకుంటున్నా అంటే ఈ మెసేజ్ యొక్క లెంత్ నేను చెప్పాను, మెథడ్ అనేసి ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది లెంత్ కనుక్కోవడానికి, మెసేజ్, రైట్? సో లేదంటే నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, LENGTH = లెన్ ఆఫ్. ఇదేంటి? మన మెసేజ్ యొక్క లెంత్ ఎంత? హలో వరల్డ్, హలో 5, 1 2 తర్వాత 7 తర్వాత వరల్డ్ 5
తర్వాత 12, 12, 13. సో 13 అనేది మనకి ఇక్కడ లెంత్లో స్టోర్ అయిపోద్ది అనమాట LEN/GTH. ఇప్పుడు ఫర్ IN రేంజ్ LEN/GTH ఇది పెట్టాను అనుకోండి. ఇప్పుడు ప్రింట్ ఐ కొడితే ఏమవుతుంది, ప్రింట్ ఐ కొడితే ఏమవుతుంది, ఐ అనేది ఫస్ట్ 0 నుంచి మొదలవుతుంది. 0, 1, 2, 3 అలా 13 అన్నాను కదా, 13 వరకు వెళ్తుంది. సో ఇప్పుడు ఇది కమెంట్ చేసి ఇది రన్ చేసి చూద్దాం మనం. విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు రన్ కొడితే ఫస్ట్ మెసేజ్ హలో వరల్డ్, లెంత్ 13 చూసారా, 13 అనమాట మన దీని యొక్క లెంత్. ఇప్పుడు I = 0. 0 అంటే ఇప్పుడు మనం దీని ద్వారా ఏం ఇటరేట్ చేసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు, మెసేజ్ ఆఫ్ 0. మెసేజ్ ఆఫ్ 0 అంటే మనకేం వస్తుంది, బేసిక్గా మనం చూసుకుంటే ఇప్పుడు మెసేజ్ ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తే మనకేం వస్తుంది, ఈ ఎగ్జాంపుల్లో ఈ పర్టికులర్ హలో వరల్డ్లో హెచ్ అనేసి వస్తుంది, అవునా కదా, రైట్. సో హెచ్ అనేది వస్తుంది. సో అలా కూడా మనం స్ట్రింగ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదొక ప్రాసెస్ అనమాట ఫర్ లూప్లో. అందుకే ఫర్ లూప్ బెనిఫిట్ ఏంటి, అది డైరెక్ట్గా ప్రింట్ చేసేయాలంటే ఇలా వాడుకోవచ్చు. లేదు నాకు నెంబర్ కావాలి, రేంజ్ కావాలి అని చెప్పేసి అనుకుంటుంటే ఇలా వెళ్ళొచ్చు. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ప్రాబ్లమ్స్ చేస్తాం, ఇప్పుడు అవి ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తాయి, మీరు టెన్షన్ ఏం పడక్కర్లేదు. జస్ట్ ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, సింటెక్స్ ఎలా ఉండబోతుంది, ఆ సింటెక్స్లో మనం ఎలా టైప్స్ ఉన్నాయి ఫర్ లూప్లో, ఆ టైప్స్ ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది రావాలి. ఈ ఎగ్జాంపుల్ అనేది కొంచెం అర్థమై ఉంటే చాలు. బేసిక్గా నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట, నెస్టెడ్ లూప్స్ అని చెప్పేసి. నెస్టెడ్ లూప్స్ ఏంటంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ అనమాట. సో ఇక్కడ సింటెక్స్ చూసుకుంటే ఫర్ అవుటర్ ఒక లూప్ ఉంది, ఇఫ్ లాగే ఇఫ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది, కండిషన్ ఉంది, తర్వాత ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇఫ్ అని చెప్పేసి ఉంది, రైట్. ఇదనమాట నెస్టెడ్ ఇఫ్. అలాగే నెస్టెడ్ లూప్స్ అనమాట, అంటే ఫర్ లూప్ లోపల ఫర్ లూప్, వైల్ లూప్ లోపల వైల్ లూప్, అవి నెస్టెడ్ లూప్స్, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ సింపుల్ ఎగ్జాంపులే చాలా ఎక్కువ కోడ్, చాలా ఎక్కువ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేసి చూపిస్తుంది. ఈ కోడ్ ఏం చేస్తుంది అంటే 1 to 5 టేబుల్స్ ప్రింట్ చేసేస్తుంది. ఎలా ప్రింట్ చేసేస్తుంది అంటే మీకు వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, మీకు క్వశ్చన్లో కూడా చేపిస్తాను మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి. ఫర్ IN రేంజ్ ఫస్ట్ I అనేది 1తో స్టార్ట్ అవుతుంది, I అనేది 1, J అనేది ఏమవుతుంది, J అనేది 10 times మళ్ళీ రిపీట్ అవుతుంది. 10 times ఎందుకు రిపీట్ అవుతుంది, ఈ 1తో మల్టిప్లై అవ్వడానికి. 1 into 1, నెక్స్ట్ 1 into దీని తర్వాత 2, దాని తర్వాత 1 into 3, 1 into 4. సో ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్ అనమాట, ఇది ఏదైతే ఉందో అర్థమవుతుందా. సో ఇలా లూప్స్ లోపల లూప్స్ చేయడానికి మనం నెస్టెడ్ లూప్స్ని వాడతాము. ఓకే, ఇది బేసిక్ ఐడియా ఉంచుకోండి చాలా, అంతే. మనం ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఈ మనం మల్టిప్లికేషన్ టేబుల్స్ ఇవి చేసినప్పుడు మనకి యూజ్ అవుతాయి, ఇవి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అయిపోతాయి. జస్ట్ బేసిక్ ఐడియా అనేది తెలుసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్రేక్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనం ఎప్పుడైనా ఒక ఫర్ లూప్ జరుగుతుంది లేదా ఒక వైల్ లూప్ జరుగుతుంది, ఆ వైల్ లూప్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మధ్యలో ఏదో ఒక కండిషన్ దగ్గర మనం ఆపేయాలి అనేసి అనుకుంటున్నామంటే అప్పుడు మనం బ్రేక్ని వాడతాం అన్నమాట. సో బ్రేక్ అనేది ఏంటి, డెఫినేషన్ రాసుకోండి. ఇఫ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద లూప్ ఇన్ పైథాన్ ఆర్ వాట్ ఎవర్ ఎన్కౌంటర్స్ బ్రేక్, ఒకవేళ బ్రేక్ అనేది ఎన్కౌంటర్ అయిందంటే ఇట్ ఇమీడియట్లీ స్టాప్స్ ద లూప్ ఎగ్జిక్యూషన్ అండ్ ఎగ్జిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఇంకా కండిషన్ అయిపోయినట్టే, రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కేక్లు ఇస్తున్నారు, మీరు చాక్లెట్స్ ఇస్తున్నారు, చాక్లెట్స్ పంచడం మొదలుపెట్టారు, కానీ మీ మామ్ ఏం చెప్పారంటే 10 చాక్లెట్స్ అనేవి ప్రిజర్వ్ చేసి ఉంచే. సో ఇప్పుడు మీరు 100 చాక్లెట్స్ నుంచి మొదలుపెట్టారు, అలా ఒక్కొక్కటి పంచుకొని వచ్చి ఇప్పుడు 10 చాక్లెట్స్ అయిపోయి. సో ఇప్పుడు 10 చాక్లెట్స్ అయిపోయినప్పుడు కండిషన్ రాస్తాం అనమాట. ఇఫ్ చాక్లెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాండీస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఫర్ సపోజ్ 10 అయిపోయి అనుకో, అలాంటప్పుడు బ్రేక్ చేసే అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఆ లూప్ని ఇంకా క్యాన్సిల్ చేసేస్తుంది. నేను ఎగ్జాంపుల్ చూడండి, ఇది రన్ చేసి ట్రై చేయండి ఒకసారి, ఏం జరుగుతుందో ఒకసారి చూడండి, రైట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 100 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్, అలాగే ఇక్కడ 10 నుంచి స్టార్ట్ చేశారు. క్యాండీస్ ఎప్పుడైతే 5 అయిపోయో అప్పుడు ఇంకా ఓన్లీ 5 క్యాండీస్ లెఫ్ట్, స్టాప్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ప్రింట్ చేసుకున్నాడు. అది బ్రేక్ అంటే ఏం చేస్తుంది, ఇంకా అక్కడితో క్యాన్సిల్. ఆ క్యాండీస్ అనేవి 5 ఉండిపోతాయి ఇంకా, రైట్. ఫైనల్గా క్యాండీస్ వాల్యూ మీరు ప్రింట్ చేస్తే అక్కడ క్యాండీస్ వాల్యూ ఎంత ఉంటుంది, 5 అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదనమాట బేసిక్గా బ్రేక్ చేస్తుంది.
ఇప్పుడు కంటిన్యూ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీరు 10 చాక్లెట్స్ నుంచి అలా పంచుకుంటూ వస్తున్నారు. అలా పంచుకుంటూ వస్తున్నప్పుడు మీరేం చేశారంటే 5th చాక్లెట్ వచ్చినప్పుడు ఆ 5th చాక్లెట్ ఏదైతే ఉందో అది స్పెషల్ చాక్లెట్, దాన్ని ఎవరికి పంచకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉందనుకో. అప్పుడు మీరేం చేయొచ్చు, 5th చాక్లెట్ దగ్గర మీరు కండిషన్ రాయొచ్చు. ఇఫ్ క్యాండీస్ లేదా ఏదో ఒకటి ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఐ అండ్ రేంజ్ అయ్యింది అనుకోండి, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఏంటి, 5th చాక్లెట్కి వచ్చేసింది. సో 5th చాక్లెట్కి వచ్చినప్పుడు అదేం చేస్తామంటే డైరెక్ట్ కంటిన్యూ పెట్టేస్తాం. సో 5th చాక్లెట్కి వచ్చినప్పుడు కంటిన్యూ పెట్టేస్తే అదేమవుతుంది, ఇంకా మిగిలిన లైన్ ఆఫ్ కోడ్ ఏమీ ఎగ్జిక్యూట్ చేయదు, డైరెక్ట్గా నెక్స్ట్ లూప్కి వెళ్ళిపోద్ది. అంటే ఐ అనేది 5thది స్కిప్ చేసేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకుంటే కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ద రెస్ట్ ఆఫ్ ద కరెంట్ ఇటరేషన్. కరెంట్గా ఏదైతే ఇటరేషన్ జరుగుతుందో అలా 6th చాక్లెట్ పంచేసావు, 5thకి వచ్చావు, 5th చాక్లెట్ వచ్చినప్పుడు కండిషన్ రాసేసావు కంటిన్యూ అని చెప్పి. సో అదేం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్కిప్ ద రెస్ట్ ఆఫ్ ద కరెంట్ ఇటరేషన్ లోపలికి వచ్చింది. ఇప్పుడు మిగిలిన ఏదైతే కంటిన్యూ నొక్కేసిన తర్వాత ఏదైతే మొత్తం కోడ్ ఉందో ఆ కోడ్ అంతా ఇంక ఎగ్జిక్యూట్ చేయదు. ఐ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది, స్కిప్ చేసేస్తుంది, కంటిన్యూ అయిపోతుంది ఇన్ ఏ లూప్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ ఇటరేషన్ ఇమీడియట్లీ, వెంటనే మూవ్ అయిపోతుంది నెక్స్ట్ ఇటరేషన్కి. సో ఇదన్నమాట సింటెక్స్ అనేది. వైల్ కండిషన్ సేమ్, ఇఫ్ అని చెప్పేసి ఏదో ఒక కండిషన్ మనం ఎంత క్యాండీస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని పెట్టినట్టు సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాం చూడండి. క్యాండీస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 దగ్గర నుంచి స్టార్ట్ చేసావు. ఇప్పుడు మనకి 5th క్యాండీ వచ్చినప్పుడు కంటిన్యూ పెట్టేసాం. కంటిన్యూ పెట్టేస్తే గివింగ్ ఏ క్యాండీ టు ఫ్రెండ్ ఇది ప్రింట్ అవ్వదు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కావాలంటే. ఇది ఎక్కడ వాడతాము, ఎలా వాడతాము అనేది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది. మీకు ఒకేసారి మీ బ్రెయిన్లోకి ఎక్కేయాలంటే ఎక్కవు, రైట్? ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాం నెక్స్ట్ చాప్టర్ నుంచి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఎక్కడెక్కడ వాడుతున్నాడు స్వరూపాన్ని ఇవన్నీ అని చెప్పేసి. ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకసారి రన్ చేసి ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేయండి. ఇప్పుడు మీకు లూప్స్ కాన్సెప్ట్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు, ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్, కంటిన్యూ, బ్రేక్ వీటికైతే అసలు సాల్వ్ చేసి చూపించలేదు, రైట్? దాని ముందు కొంచెం సాల్వ్ చేసి చూపించాను ఫర్ లూప్కి, వైల్ లూప్కి, అవి కొంచెం చేసి చూపించాను. అయినా కూడా మనకి ఫ్యూజులు ఎగిరిపోయే ఉన్నాయి, ఇంకా ఫ్యూజులు ఫిక్స్ అవ్వలే. అలాంటప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసేస్తాం చెప్పండి? కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ వెరీ సింపుల్గా ఉంచాను మీకోసం, బేసిక్ ప్రాబ్లమ్స్. తర్వాత లూప్స్లో అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ అవే వస్తాయి అని చెప్పేసి ఇప్పుడే భయపడిపోకూడదు, వస్తాయి. ఇవి కరెక్ట్గా చేయండి. దీని తర్వాత అసైన్మెంట్లో ఈజీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసేస్తాను, ఆ ఈజీ ప్రాబ్లమ్స్ అనేవి కరెక్ట్గా చేయండి. అప్పుడు మీకు లూప్స్ మీద, డెసిజన్ మేకింగ్ మీద, స్ట్రింగ్స్ మీద, నెంబర్స్, ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క ఆపరేటర్స్, ప్రతి ఒక్క దాని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ ఈజీ సమ్స్ అనేవి మీరు చేయండి, రైట్? ఎలా చేస్తారు మీకు కాన్సెప్ట్ తెలీదు అంటే ఆ ప్రతి ఒక్క మోడల్కి శాంపుల్ మోడల్ నేను ఇక్కడ చేయిస్తాను. ఆ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు అర్థం చేసుకోండి, మీకేం అర్థమైందో అని చెప్పేసి నోట్స్ రాయండి. నోట్స్ రాసి కోడ్ అనేది మీరు పైడ్రాయిడ్లో కానీ లేదా విజువల్ స్టూడియోలో కానీ ఎగ్జిక్యూట్ చేసి మీ స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి, సేవ్ చేసుకోండి ఫైల్ అనేది, రైట్? ఫస్ట్ ప్రాబ్లం వస్తేప్పటికి మనకి ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. ఇది ఒక వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఇది మనకి బేసిక్ లూప్స్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇది నేను మీకు వైల్ వాడి చెప్తాను, ఫర్ లూప్ వాడి చెప్తాను. బేసిక్గా ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్పుట్ ఏంటి అది మీరు చూసుకోండి. ఒక ఇంటిజర్ ఇన్పుట్ అన్నమాట, రైట్? ఆ ఇంటిజర్ ఏంటి? n. ఇప్పుడు మన అవుట్పుట్ ఏంటి? 1 నుంచి n వరకు మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అయిపోయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రాసెసింగ్ ఆలోచిస్తా. అవుట్పుట్ మనకి ఐడియా వచ్చింది, ఇన్పుట్ ఉంది. ఇన్పుట్ని తీసుకొని ఏం చేస్తే నాకు ప్రాసెసింగ్ వస్తుంది అని చెప్పేసి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను బేసిక్గా ఒక బిగినర్లో ఆలోచిస్తే, మీరు లూప్స్ కాదు, తోటకూర కాదు అంటే ప్రింట్ 1 చేస్తారు, ప్రింట్ 2 చేసేస్తారు. మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఇదే చేస్తారు. ప్రింట్ 3, ప్రింట్ 4, అలా ప్రింట్ 5. బ్రో అయిపోయింది బ్రో మా కోడ్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అవుట్పుట్ వస్తుంది దీనికి మాకు అని చెప్పేసి అంటారు మహానుభావులు, రైట్? ఓకే, మీరు అనుకున్నది అసలు తప్పేం కాదు, మీరు అనుకున్నది కరెక్టే. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని నేను కొంచెం మీ బ్రెయిన్ని అడ్వాన్స్కి తీసుకెళ్తాను చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కసారి మీరు ప్రింట్ చేస్తున్నారు. ఏం ప్రింట్ చేస్తున్నారు? ఒక ఇంటిజర్ని ప్రింట్ చేస్తున్నారు, రైట్? ఫస్ట్లో 1, 2, 3 ఇది 4 అనమాట. హ్యాండ్ రైటింగ్ బాగోకపోతే
తిట్టుకుంటారేమో నాకు తెలిసి నన్ను. రైట్, ఇప్పుడు ప్రతి ఒక్కసారి ఒక ఇంటిజర్ ప్రింట్ చేస్తున్నారు కాబట్టి నేనేం చేస్తానంటే ఒక ఇంటిజర్ని తీసుకుంటా, ఆ ఇంటిజర్ వాల్యూని పెంచుతూ ప్రింట్ చేస్తూ వెళ్ళిపోతుంది దాంతోపాటు. ఓకే, మనం ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ వాడి మనకి తెలిసిందేంటి అసలు రిపీటెడ్గా చేసే పనులు, ప్రతి ఒక్క పని మనం ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ వాడి చేసేయచ్చు. ఇప్పుడు నేనేం చెప్తానంటే i ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఏదో ఒక వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకోండి. i వాల్యూని పెంచుకుంటూ వెళ్ళిపోండి. పెంచుకుంటూ వెళ్తూ ఒక కండిషన్ రాయండి. ఎప్పుడైతే ఈ i వాల్యూ అనేది మనకి n వాల్యూకి ఈక్వల్ అవుతుందో, ఇక్కడ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n, ఈ పర్టికులర్ కండిషన్ వరకు మన వైల్ లూప్ని లేదా ఫర్ లూప్ని ఇటరేట్ చేస్తూ వెళ్ళండి. ఫర్ లూప్కి అయితే మనం ఇలా కండిషన్ రాయక్కర్లేదు, ఒక రేంజ్ ఇచ్చేయచ్చు. ఏమి ఇవ్వచ్చు రేంజ్ అనేది 1, n అని ఇచ్చేస్తే n వరకు ప్రింట్ అవుతుందా? n ప్రింట్ అవ్వదు కదా. సో n+1 అని ఇస్తే n వరకు ప్రింట్ అవుతుంది. ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ కోడ్ అనేది ప్రాసెసింగ్ పార్ట్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఏంటి? n ఈజ్ ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్ బ్రాకెట్ గివ్ n వాల్యూ, రైట్, బ్రాకెట్ క్లోజ్. ఓకే, డన్. ఇప్పుడు n అనేది నాకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటి? i ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుంటాను నేను. రైట్, i 0 నుంచా 1 నుంచా? 1 నుంచి, ఎందుకంటే 1 to n ప్రింట్ చేయాలి అనేసి అడిగాడు మన క్వశ్చన్లో. సో ఇప్పుడు 1 నుంచి n వరకు ప్రింట్ అవ్వాలంటే నేనేం చేస్తా? వైల్, ఇది ఒక కండిషనే కదా, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n. ఇప్పుడు నేనేం చేస్తాను? ప్రింట్ i. సేమ్ ఇందా క్యాండీస్లో చేసిన ప్రాబ్లమే. ఓకే, ఇప్పుడు ఐని ఇంక్రిమెంట్ చేసేస్తా. i ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ i ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నా, i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1 అన్నా, రెండు ఒకటే. ఇది రాయొచ్చు కదా బ్రో, సింపుల్గా ఉంటుంది, అర్థమవుతుందని చెప్పేసి అంటే అదే అర్థం చేసుకుంటూ ఉంటే ఇది ఎప్పుడు చేస్తారు మీరు? అందరూలాగే మేము వెళ్తామంటే ఇంకేంటి మీలో యూనిక్నెస్? మీరు స్పెషల్గా చేయాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే నేను చూపిస్తాను చూడండి. i 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. 1 ఈజ్ లెస్ దెన్ n. n ఏంటి? ఇన్పుట్ ఇస్తాం మనం. ఓకే, n ఫర్ సపోజ్ 0 ఇచ్చారనుకోండి, ఇంకేం ప్రింట్ అవుతుంది? అసలు ఏం ప్రింట్ అవ్వదు. n ఫర్ సపోజ్ 1 ఇచ్చారనుకోండి, 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1 అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ టైం ఇంకా ప్రింట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు నేను 5 ఇచ్చాను అనుకోండి, సబ్మిట్. సో ఫస్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1, n ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు నెక్స్ట్ కేస్, వైల్ i ఈజ్ లెస్ దెన్ 5, ట్రూ. i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ట్రూ. ప్రింట్ i అంటే 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, i ఏంటి అయింది ఇప్పుడు? i ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోయింది, అంటే 2 అయిపోయింది. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ట్రూ. సో 2 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత 3 అయిపోతుంది. 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ట్రూ. అలా నెక్స్ట్ 4 అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత 5 వచ్చేసినప్పుడు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో అవుట్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది అనమాట. 5కి కూడా ట్రూ అవుతుంది, ఎందుకంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నారు కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నారు, అంతేగాని లెస్ దెన్ అని అనలేదు. సో ఇది కూడా ట్రూ అవుతుంది, 5 కూడా ప్రింట్ అవుతుంది. అంటే 1 నుంచి n వరకు ప్రింట్ అయిపోయా లేదా? n మీరు ఏమి ఇచ్చారు? 5 ఇచ్చారు, రైట్, ప్రింట్ అయిపోయింది. వైల్ లూప్ ఓకే, క్లారిటీ కొంచెం వచ్చింది. ఫర్ లూప్ మీరు డైరెక్ట్గా రేంజ్ వాడేసి చేసేయచ్చు. రేంజ్ ఎలా వాడాలంటే, ఫర్ వేరియబుల్ నేనేం చెప్పాను, ఇక్కడైతే పైన డిక్లేర్ చేయాలి, ఇక్కడ మనకు అలా అవసరం లేదు, ఇక్కడే డిక్లేర్ చేసేసుకోవచ్చు. ఫర్ in రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మనకి 0 నుంచి మొదలు అవ్వాలి అంటే మనం ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా n అని చెప్పేసి ఇచ్చేయచ్చు. అప్పుడు ఏమవుతుంది? 0 నుంచి n వరకు వాల్యూస్ అనేవి వెళ్తాయి, n వరకు కూడా వెళ్ళవు, n-1 వరకు వెళ్తాయి కదా. అప్పటి వరకు i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ మనకి 1 నుంచి n వరకు కదా ప్రింట్ అవ్వాలి. సో 1, n. n అంటే n అనేది ఇంక్లూడ్ అవ్వదు, మనకి తెలుసు కదా. సో n+1 వరకు చేస్తాం. సో దట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ప్రింట్ i అంతే, ఇంకేం లేదు, జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్. చూసారా కోడ్ ఎంత తగ్గిపోతుందో? సో మీరు ఇంకా చేస్తున్న కొద్ది కోడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు నేను నెంబర్ ఇస్తా 5. సో 5 ఇది సబ్మిట్ చేశాను అనుకోండి. ఫర్ i ఏంటి అవుతుంది ఇప్పుడు? ఫర్ i ఇన్ రేంజ్ 1 నుంచి, i ఇక్కడ 1 వస్తుంది చూడండి, లోపలికి వెళ్తే ఇప్పుడు
ఐ 1 అయింది, అవునా? ప్రింట్ ఐ ఏంటి ప్రింట్ అయిపోద్ది ఐ. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ కేసులో ఐ అనేది ప్లస్ అవుతుంది, ఎందుకంటే రేంజ్ కదా, ఆ రేంజ్ వరకు ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఐ 2 అవుతుంది, ఐ 2 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా రేంజ్లో ఉంది, ప్రింట్ అవుతుంది 4 5 ప్రింట్ అయిపోతుంది, ఎందుకంటే n+1 అంటే 6 వరకు, 6ని ఇంక్లూడ్ చేయదు అంటే 5 వరకు ప్రింట్ అవుతుంది. దాని తర్వాత బయటకు వచ్చేస్తుంది, రైట్? సో ఇలా చూసుకున్నారు 1 2 3 4 5 అనేది ప్రింట్ అయిపోయింది. ఇది ఫర్ లూప్ అన్నమాట. ఇది బేసిక్గా మనకి ఇలా ప్రింట్ చేయాలనుకుంటుంటే, ఫర్ సపోజ్ ఈ నెంబర్స్ అనేవి ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n ఇలా చేయొచ్చు. ఈ సమ్ చూసుకుంటే మీరు ప్రీవియస్గా మనం ఏదైతే చేసామో 1 నుంచి n వరకు ప్రింట్ చేయాలి, దానికి కొంచెం నెక్స్ట్ లెవెల్. క్వశ్చన్ చదువుదాం ఫస్ట్. టేక్ ఏ పాజిటివ్ ఇంటిజర్ n అనేది తీసుకుంటాం ఇందాకట్లాగా సేమ్ యాజ్ ఇన్పుట్ అండ్ క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్. న్యాచురల్ నెంబర్స్ అంటే మీకు తెలియకపోతే 1 నుంచి అలా n వరకు సేమ్ ఇందాక క్వశ్చనే, సేమ్ న్యాచురల్ నెంబర్స్ అంటే. హోల్ నెంబర్స్ అంటే 0 వస్తుంది, రియల్ నెంబర్స్ అంటే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు 1 నుంచి n వరకు అంటే సేమ్ ఇందాకట్లాగా మనం ఏం చేయొచ్చు? లూప్ వేయచ్చు. i = 1 పెట్టుకొని 1 ప్లస్ చేయొచ్చు. ఇప్పుడు ప్లస్ చేస్తే ఏమవుతుంది? i 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, 4 అలా 5. ఇక్కడ వరకు మనం ఏం చేసుకోవచ్చు? ప్రింట్ చేసాం. ఇందాకటి వరకు మనం ప్రింట్ చేసాం. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు అంటే వీటి యొక్క సమ్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే n = ఇన్పుట్ అలానే ఉంచాను, ఇక్కడ i = 0 పెడతాను. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. వైల్ i is less than or equals to n. i ఏమవుతుంది? i నుంచి అంటే 0 నుంచి n వరకు వెళ్తుంది. 0 అవసరం లేదు మనకి, 1 నుంచి వెళ్తే చాలు. న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇండెంటేషన్ ఇచ్చి నేను ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తానంటే ఫస్ట్ ఐని ఇంక్రిమెంట్ చేసుకోవాలి కదా వైల్ లూప్లో, +=1 ఇది చేస్తాను. ఇప్పుడు సమ్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఎలాగైతే ఐ వాల్యూలో ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకొని వెళ్తున్నానో ప్రతిసారి i+1 అవుతుందో, అలాగే నేనేం చేస్తానంటే నాకు ఏదైతే వాల్యూ వస్తుందో, ఐలో వాల్యూ వస్తుందో ఆ వాల్యూని నేను సమ్ చేసేసుకుని ఒక సమ్ అనే వేరియబుల్లో పెట్టుకుంటా. సమ్ =0 ఇది పెట్టాను అనుకోండి. ఫస్ట్ సమ్ i అని చెప్పేసి చాలామంది చెప్పేస్తారు. ఇలా చేస్తే ఏమవుతుంది? ప్రతిసారి సమ్ i అని చెప్పేసి ఉండిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఫర్ సపోజ్ i = 1 నుంచి స్టార్ట్ చేశారు, సమ్ అనేది పెట్టుకుంటున్నారు. సమ్ =0 ఉంది ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే లూప్కి వెళ్తుందో, వైల్ లూప్కి వెళ్తుందో, అప్పుడు ఏమవుతుంది? సమ్ i అని చెప్పేసి అంటున్నారు. ఐలో ఏముంది? 1. సో సమ్ =1 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ i = 2 అయినప్పుడు, ఎందుకంటే i + 1 చేసాము. సో i + 1 చేసినప్పుడు i = 2 అవుతుంది. సో 2 అయిన తర్వాత, సో ఎప్పుడైతే ఇది 2 అవుతుందో, ఈ 2 అయిన తర్వాత నెక్స్ట్ కేసులో ఏముంది? సమ్ =2 అని చెప్పి స్టోర్ అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఏం స్టోర్ అవ్వాలి? ఈ ఏదైతే 1 ఉందో ఆ వాల్యూ ప్లస్ 2 వాల్యూ, అంటే 2 + 1 స్టోర్ అవ్వాలి. 2 + 1 అంటే ఏంటి? ఈ 1 అంటే ఏంటి? ఇదే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. i = ఫర్ సపోజ్ 3 అయింది అనుకోండి. ఇప్పుడు సమ్లో ఏం స్టోర్ అవ్వాలి? సమ్ =1 + 2 + 3 ఈ మొత్తం స్టోర్ అవ్వాలి కదా, అవునా కదా? ఈ మొత్తం అనేది నాకు సమ్లో ఇప్పుడు స్టోర్ అవ్వాలి. i వాల్యూ 3 అవుతాప్పటికి, ఎందుకంటే 3 ఇచ్చాను అనుకోండి, నేను 1 + 2 + 3 ప్రింట్ అవ్వాలి, అంతేగాని 3 ప్రింట్ అవ్వకూడదు. సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను జస్ట్ సమ్ i అని ఇస్తే నాకేం జరుగుతుంది? ఈ i 3 అనేది స్టోర్ అయిపోతుంది సమ్లో, కానీ 3 అనేది స్టోర్ అవ్వకూడదు. ఈ iతో పాటు నేను ముందు పాత వాల్యూ ఏదైతే ఉందో సమ్ యొక్క పాత వాల్యూ దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటా. ఓకే, సమ్లో ముందేముంది? ముందు వరకు 1 + 2 వాల్యూ ఉంది. 1 + 2 ఇదేమిటిది? 3, రైట్? ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ అనేది నాకు సమ్లో స్టోర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కాంప్లెక్స్గా అయిపోయి ఉంటుంది మీకు. ఇప్పుడు ఇది సమ్మరైజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? సమ్ ప్లస్ i, ఇక్కడ కూడా i + సమ్, ఇక్కడ కూడా 2 + 1 అంటే సమ్ + i,
రైట్. అంటే ప్రతి కేసులో మీరు ఏం చేయాలంటే ఆ పాత సమ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి యాడ్ చేసేయాలి. రైట్. ఇక్కడ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ అదనమాట. బిగినర్గా కొంచెం మీకు అర్థమవుదు, కానీ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం విజువలైజ్ చేసి చూద్దాం. చూడండి. రైట్. ఇప్పుడు నేను లాస్ట్కి ప్రింట్ సమ్ అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్లో ఇది అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, మనం n = 3 ఇద్దాం, సింపుల్గా ఉండాలని 3 ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? సమ్ = 0 అవుతుంది. సమ్ 0, i 1 కదా, 1 నుంచి ఇటరేట్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇనీషియల్గా సమ్ వాల్యూ ఎంత ఉంది? సమ్ = 0 ఉంది, అవునా ఇక్కడ? సో సమ్ = 0 ఉన్నప్పుడు ఇది ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎప్పుడైతే i = 1 అయిందో అప్పుడు దాని సమ్ వాల్యూ ఏమవ్వాలి? సమ్ = సమ్ ప్లస్ i. అంటే i ఏంటి? సమ్ = సమ్ ప్లేస్లో ఏముంది? 0. రైట్. 0 ప్లస్ i ఏంటి? 1 కదా, 1 కదా. ఇప్పుడు i ఎప్పుడైతే 2 అయిందో, రైట్, ఇప్పుడు సమ్ వాల్యూలో ఎంత ఉంటుంది? ఇప్పుడు 0 + 1 సమ్ ప్లేస్లో సమ్ = ఎంత ఇక్కడ? 1. రైట్. ఇప్పుడు i = 2 అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సమ్ = సమ్ ప్లస్ i. i అంటే ఏంటి? 2 కదా. సమ్ వాల్యూలో ఏముంది? ఆల్రెడీ ఇక్కడ నుంచి 1 అనేది ఉంది. సో 1 + 2. రైట్. ఇది ఎడిషన్ అయ్యి మళ్ళీ సమ్లోనే స్టోర్ అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. సో i = 2, సమ్ = 1. ఇనిషియల్గా సమ్ వాల్యూ ఎంత ఉంటుంది? 1. రైట్. i వాల్యూ ఎంత ఉంటుంది? 2 మనకి. రైట్. ఈ రెండు యాడ్ అయ్యి సమ్లో స్టోర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సమ్ ఎంత అయిపోతుంది? 1 + 2 3. సో సమ్ = 3 అయిపోతుంది అనమాట మనకి. అండర్స్టూడ్. ఇప్పుడు నెక్స్ట్ కేసులో i అనేది మళ్ళీ ప్లస్ = 1 అవుతుంది కదా. i ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే i ఎంత అవుతుంది? ఇప్పుడు 3 అవుతుంది. రైట్. i 3 అయినప్పుడు మళ్ళీ సమ్ = సమ్ ప్లస్ i. సో ఇప్పుడు సమ్ ఏంటి? ఇక్కడ సమ్ అనేది మనకి ముందుగా 3. రైట్. 3 ప్లస్ i అనేది ఎంత? మళ్ళీ 3. i 3. రైట్. ఇప్పుడు ఈ 3 + 3 6 అనేది వెళ్ళి ఇక్కడ స్టోర్ అయిపోతుంది అనమాట. రైట్. సో సమ్ వాల్యూ ఏమవుతుంది? ప్రతిసారి ఏదైతే i వాల్యూ ఉందో ఆ i వాల్యూ వరకు ఉన్న సమ్ అంతా చేసి స్టోర్ చేసేసుకుంటుంది సమ్లో, అవునా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కొడితే మనం ఇప్పుడు ఈ సమ్ వాల్యూలు ఎంత అవుతుంది? 3 అయిపోతుంది. రైట్. ఇక్కడ i = i + 1. నెక్స్ట్ వైల్ i is less than or equal to n, అంటే i less than or equal to n. ట్రూ, ఎందుకంటే ఈక్వల్స్ టు కదా. 3 = 3. రైట్. ఇప్పుడు లోపలికి వెళ్తుంది. సమ్ = i + సమ్. i + సమ్ అంటే 3 + 3 6 సమ్లో స్టోర్ అయిపోతుంది. సమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ కదా. సో సమ్లో స్టోర్ అయిపోతుంది. సో సమ్ = 6. చూసారా? ఇప్పుడు ఏమైంది? అయిపోయింది, కండిషన్ అయిపోయింది. i 4 అయిపోయింది ఇక్కడ. అప్పుడు బయటకు వచ్చేస్తుంది ప్రింట్ సమ్ 6. సో అన్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది మనం సక్సెస్ఫుల్గా ప్రింట్ చేసేసాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్, ఈ పర్టికులర్ లైన్, ఈ లైన్ అనేది మనకు అంత ఈజీగా అర్థం కాదు. సో మనం పెన్, నోట్ ప్యాడ్ అన్నీ యూజ్ చేసి చూసాము ఎలా జరుగుతుంది అసలు ఇక్కడ అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు సమ్ = i + సమ్, దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? సమ్ ప్లస్ = i. ఇది రాసిన సమ్ = సమ్ ప్లస్ i రాసిన రెండు ఒకటే. ఇది ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకు అదే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎంతకు ఎగ్జిక్యూట్ చేద్దాం? 5. సో ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది? అప్పుడు డైరెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోతే 15. ఓకే. 1 + 2 + 3 + 4 + 5 15. ఓకే, గాట్ ఇట్. ఇదన్నమాట బేసిక్గా ఈ సమ్ గురించి. రైట్. ఇది కొంచెం బ్రెయిన్ పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఈజీగా ఉంటుంది అనమాట. ఈ సమ్ ఏంటంటే ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. ఇప్పుడు బేసిక్గా పెన్ అండ్ పేపర్ పెట్టి ఆలోచిస్తే మనకి ఇన్పుట్ అనేది n = 10. సో 10 వరకు మన నెంబర్స్ అనేవి ఫస్ట్ మనకి తెలిసిన ప్రాసెస్ ఇటరేట్ చేసేద్దాం. i = 1 అని పెట్టుకుందాం ఫస్ట్. 1 నుంచి 10 వరకు కదా. సో మధ్యలో ఆడ్ నెంబర్స్ అనేవి మనకొద్దు. సో ఇక్కడ నేను కంటిన్యూస్ స్టేట్మెంట్ వాడతాను చూడండి. వైల్ i less than or equals to n.
ఎప్పటి వరకు అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పటి వరకు ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, రైట్. ఇది కదా మన వైల్ లూప్ యొక్క డెఫినేషన్, రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల స్టేట్మెంట్స్ ఏమున్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్గా ఏం చేస్తాం, ప్రింట్ ఐ అని చెప్పేసి ప్రింట్ చేసేస్తాం. ఇదేం చేస్తుంది, 1 2 3 అన్నీ ప్రింట్ చేసేస్తుంది, రైట్. I + = 1 చేస్తాం. కానీ ఫర్ సపోజ్ ఎప్పుడైతే నువ్వు ఐని ప్రింట్ చేస్తున్నావో అక్కడ ఒక కండిషన్ చెక్ చెయ్యు. ఏంటి చెక్ చేస్తావు, అసలు ఐ అనేది ఆడా ఈవెన్. ఒకవేళ ఆడ్ అయితే ప్రింట్ చేయకు, ఒకవేళ ఈవెన్ అయితే ప్రింట్ చెయ్యు. ఇప్పుడు ఒక నెంబర్ ఆడ్ ఆర్ ఈవెన్ అని చెప్పేసి ఎలా చెక్ చేయొచ్చు, ఇది మనకి చాలా దగ్గర ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం రాసి చూద్దాం. n అనేది మనం ఇన్పుట్ తీసుకోవాలి సేమ్ ప్రీవియస్ లాగే. ఇప్పుడు I = 1 అని చెప్పి తీసుకుంటా. వైల్ I <= n. I అనేది ఆడ్ ఈవెన్ అనేది చెక్ చేసుకోవాలి. ఈవెన్ అని చెక్ చేసుకోవడానికి నేనేం చెప్పాను, I mod 2 అంటే ఐని 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్, అంతే కదా చెప్తుంది ఇది. సో ఇక్కడ I mod 2 అనేది ఏం చెప్తుంది మనకి, I అనేది ఎప్పుడైతే 2తో డివైడ్ అయిందో దాని యొక్క రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ అనేది మనకి 0 అయితే, రైట్, అదే 0 అనమాట. ఒకవేళ 0 అయితే అది పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, సో అదనమాట. ఇక్కడ మనం రాసేద్దాం డైరెక్ట్గా, ఈక్వలేట్ చేయకుండా. I mod 2 = 0 ఈక్వల్ అయితే, ఇది గుర్తుపెట్టుకోండి ఎలా చేస్తున్నాను, ఇది ఈవెన్కి. అదే ఫర్ సపోజ్ ఇది ట్రూ ఇస్తుంది కదా, ఎందుకు ట్రూ ఇస్తుంది, ఒకవేళ ఈవెన్ అయితే ట్రూ ఇస్తుంది. సో ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఆడ్కి చెక్ చేయాలంటే నాట్ అని చెప్పేసి చేస్తాను. ఎందుకంటే నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది, ఇది ఫర్ సపోజ్ ట్రూ ఇచ్చింది అనుకోండి, ఆ ట్రూకి నాట్ ఏదైతే లాజికల్ ఆపరేటర్ నాట్ ఉందో అది పెడితే ఏమవుతుంది, ట్రూ కాస్త ఫాల్స్ అయిపోతుంది. అంటే ఈ పర్టికులర్ కేసులో అది ఈవెన్ అయితే ఆడ్ అని చెప్తుంది, ఆడ్ అయితే ఈవెన్ అని చెప్తుంది. సో నాట్ అని తీసేద్దాం మనం. ఇప్పుడు ఏంటి, ఈవెన్ నెంబర్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేసుకుంటాం, ప్రింట్ 2 అని చెప్పేసి చేస్తాం. అవునా, 2 కాదు I, ఎందుకంటే I అనేది మనకి ఈవెన్, రైట్. ఇప్పుడు ఐని ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డైరెక్ట్గా ఇంకేం అవసరం లేదు, I + 1 చేసేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ ఎక్కడ వాడేవు బ్రో అంటే ఫర్ సపోజ్ అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ ఈవెన్ అయితే డైరెక్ట్గా మనం ప్రింట్ చేస్తున్నాం, ఒకవేళ ఈవెన్ కాకపోతే అసలు లోపలికి కూడా రాదు ఇది. సో ప్రింట్ అవ్వదు, డైరెక్ట్గా ప్లస్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఫర్ సపోజ్ నేను 10 ఇస్తే సబ్మిట్ చేస్తే, సో ఫస్ట్ ఏమవుతుంది, I = 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. I 1 అయింది. నెక్స్ట్ I అనేది ఏమవుతుంది, ఇప్పుడు I mod 2 = 0 ఫాల్స్ అయిపోతుంది, ఎందుకంటే అదొక ఆడ్ నెంబర్ కాబట్టి I అనేది ఆడ్. 1 mod 2 అనేది ఏమి ఇస్తుంది అంటే ఇక్కడ మీకు 1 mod 2 అంటే 1ని 2తో డివైడ్ చేస్తున్నాం, అవ్వదు కదా. ఎప్పుడైతే చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో మాడ్యులేట్ చేస్తున్నామో అప్పుడు మనకి చిన్న నెంబర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా గుర్తుంచుకోవాలి, రైట్. సో 1 వచ్చేస్తుంది. 1 అనేది ఏంటి, 0కి ఈక్వల్ కాదు, రైట్. సో అందుకోసం ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ కండిషన్ లోపలికి వెళ్దు. సో ఇప్పుడు ఏమవుతుంది, I డైరెక్ట్గా ఇంక్రిమెంట్ అయిపోతుంది. I + = 1 అంటే I ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు 2 mod 2 = 0, రైట్. సో లోపలికి వెళ్తుంది, ప్రింట్ అయ్యి 2. తర్వాత 3కి 3 mod 2 0 అవ్వదు, ఎందుకంటే రిమైండర్ 1 వచ్చేస్తుంది మనకి, అవ్వదు, ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే 5 అవ్వదు, 6 అవుతుంది. ఇప్పుడు 6 తర్వాత 7 అవ్వదు, 8 అవుతుంది. తర్వాత 10 అవుతుందా, 10 అవుతుంది, ఎందుకంటే = అనేది రాసాం కాబట్టి, రైట్. సో 2 4 6 8 10. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కంటిన్యూ వాడాలి అనేసి అనుకుంటున్నా అంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నాట్ అని చెప్పేసి వాడుకోవచ్చు. అంటే ఏంటి, ఇది ఒక ఆడ్ నెంబర్ అయితే ఇది ట్రూ ఇస్తుంది, ఆడ్ నెంబర్ అయితే లోపలికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆడ్ నెంబర్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా I + 1 చేసుకొని కంటిన్యూ చేసేస్తా. ఓకే, లేదు ఒకవేళ ఆడ్ నెంబర్ కాదు అంటే నేనేం చేస్తానంటే ప్రింట్ చేసుకుంటా ఐని, సేమ్ ఇందాక రాసిందే, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, కంటిన్యూ స్టేట్మెంట్ మీకు వాడి చూపించడానికి ఇది రాస్తున్నాను అనమాట. ఎందుకు బ్రో I + 1 ఇక్కడ రాయడం, ఇక్కడ రాసావు కదా అంటే నేనేం చెప్పాను, కంటిన్యూ రాసిన తర్వాత ఇంకే లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు.
సో ఎగ్జిక్యూట్ అవ్వదంటే మనం ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇది రాయకపోతే ఒకే దగ్గర ఐ వాల్యూ అనేది కంటిన్యూస్గా ఇన్ఫినైట్ లూప్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఐ అనేది తీసాను అక్కడ i+1 అవ్వదు. ఇప్పుడు ఐ అనేది మనకి ఎక్కడ ఉండిపోతుంది, జస్ట్ ఇక్కడ మనకి చూడండి చాలాసేపు పడుతుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఇప్పుడు చూడండి 999 స్టెప్స్ అంట. ఇప్పుడు చూడు ఏమవుతుందంటే ఐ ఫస్ట్ 1 mod 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి, ఫాల్స్ అంటే ఫాల్స్కి నాట్ ఏమవుతుంది, ట్రూ కదా. ట్రూ అనేది ఏం చేస్తుందంటే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ మనం ఇంక్రిమెంట్ అవ్వలేదు చూసారా. కంటిన్యూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్కి రాలేదు. ఆ స్టేట్మెంట్కి రాలేదంటే దాని అర్థం ఏంటి, ఇలా ఇక్కడే కంటిన్యూ అవుతుంటుంది. ఐ వాల్యూ అనేది మారట్లేదు చూడండి, ఐ వాల్యూ అలాగే ఉంది రైట్. ఇప్పుడు ఐ వాల్యూ మారాలి అంటే ఇక్కడ మనం i + ఈజ్ = 1 అని చెప్పి వాడాలి. అప్పుడు కంటిన్యూ చేసేసుకో. ఇప్పుడు 10 అని పెట్టుకో. ఇప్పుడు కరెక్ట్గా 10 లైన్స్ రన్ అయిపోద్ది. అదే డైరెక్ట్గా మనకి ఈవెన్ వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అంటే మీరు ఒకసారి కరెక్ట్గా విజువలైజ్ని అర్థం చేసుకోండి ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి. దీని బేసిస్ మీద ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, అర్థం అవ్వకపోతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సమ్ ఉంటుంది ఏంటంటే ప్రింట్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేసాం కదా 1 to n వరకు. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయండి. ఇక్కడ కండిషన్ని జస్ట్ పైకి కిందకి తిప్పాలి అంతే, ఇంకేం చేయక్కర్లేదు రైట్. అది చేస్తారంటే అయిపోతుంది, జస్ట్ 1 లైన్ చేంజ్ మీరు చేస్తారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనకి కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ఏంటంటే మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఎ నెంబర్. ఏదో ఒక నెంబర్ ఇస్తే దాని యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ కావాలంట. మల్టిప్లికేషన్ టేబుల్ ఎలాగ బ్రో అంటే ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ టేబుల్లో ఏముంటుంది, 3 × 1 = సంథింగ్ రైట్. అలా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ టేక్ ఏ పాజిటివ్ ఇంటిజర్ n యాజ్ ఇన్పుట్. ఏదో ఒక నెంబర్ n తీసుకున్నా, 3 తీసుకున్నా అంటే 3 టేబుల్ రావాలి నాకు అవుట్పుట్లో. ఎలా వస్తుంది ఏంటి అనేది మనకి ఇప్పుడు ఛాలెంజ్ అనమాట. మనం ఎలా టేబుల్ని ప్రింట్ చేసేస్తాం మాకు ఐడియా లేదు అంటే ఇది చాలా సింపుల్. ఇప్పటివరకు మీరు ఏం చేశారు, i = 1 అని చెప్పి తీసుకొని దాన్ని ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేశారు, అవునా కాదా. ఎలాగా i 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, అలా వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతున్నాయి. సేమ్ అదే చేయండి బ్రో, ఇక్కడ సేమ్ అదే చేయండి. i = 1 తీసుకోండి, 1 నుంచి 10 వరకు ఇంక్రిమెంట్ చేయండి రైట్. ఇంక్రిమెంట్ చేస్తున్నారంటే ప్రతిసారి ఏం చేస్తారు, ఐ వాల్యూ ఫస్ట్ 1 అవుతుంది, ఐ వాల్యూ తర్వాత 2 అవుతుంది, ఐ వాల్యూ తర్వాత 3 అవుతుంది, సో ఆన్. అలా ఐ వాల్యూని 10 వరకు పెంచండి చాలు. 10 వరకు చేసినప్పుడు ప్రతి ఒక్కసారి దీన్ని ఏదైతే నెంబర్ మనవాడు ఇచ్చాడో ఇన్పుట్లో 3 దాంతో మల్టిప్లై చేయండి. 3 1s 3 2s 3 3s, సో అలాగా 3 10s రైట్. 3 టేబుల్ వస్తుంది. ఇంకేంటి, ప్రింట్ స్టేట్మెంట్ మీరు కరెక్ట్గా రాశారంటే లోపల ప్రతి ఒక్క వైల్ కండిషన్ లూప్ లోపల మీరు ప్రింట్ స్టేట్మెంట్ రాశారంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలా వచ్చేస్తుంది. అర్థమైందా. ఎడిట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. n అనేది తీసుకుంటున్నాం కాబట్టి n i అలా ఉంచుతాను. n అనేది వాల్యూ, ఫర్ సపోజ్ ఏ వాల్యూ ఇచ్చినా రైట్. i = 1 నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. సో ఐలకు కూడా కాకుండా ఫర్ లూప్లో రాద్దాం. ఇప్పుడు వైల్ 2 రాద్దాంలేండి. ఫస్ట్ వైల్ రాసేద్దామా, వైల్ i ఏంటి, i మనకి ఇప్పుడు తెలుసు 10 వరకే రైట్. i 1 నుంచి 10 వరకు మనం ప్రింట్ చేయాలి. సో 3 1s నుంచి 3 × 10 వరకు మనకి ప్రింట్ అవ్వాలి. సో i <= 10. సో ఫస్ట్ i 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, అలాగా. ఇప్పుడు i + 1 ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ నేనేం ప్రింట్ చేయాలి ఇక్కడ, నేను డైరెక్ట్గా ప్రింట్ చేయాలంటే n అనేది కదా నా ఇన్పుట్ రైట్. ఈ n × i ప్రింట్ చేస్తే ఏమవుతుంది, వచ్చింది కదా. n × i ప్రింట్ చేస్తే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ i అనేది 1 అవుతుంది. సో 3 × 1 3, తర్వాత ఏమవుతుంది ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. n 3 ఇస్తే నేను 3 టేబుల్ ప్రింట్ అయిపోతుంది నాకు యాజ్ ఇట్ ఈజ్. లాస్ట్కి వెళ్ళిపోతాం చూడండి. లాస్ట్కి వెళ్ళిపోతే నేను ఏమవుతుందంటే ఇది 3 1s 3 3 2s 6 3 3s 9 3 4s 12 అలాగ వచ్చేసాయి చూడండి. 12 15 18 21 ఎలాగొచ్చేసాయి అంటే జస్ట్ మీరు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్కి వెళ్ళేసి ఫస్ట్ i 1 అవుతుంది ఓకే. i 1 అయ్యి n 3 రైట్. n అనేది 3. సో ఇప్పుడు నేను
ప్రింట్ n ఇంటూ ఐ. n ఇంటూ ఐ అంటే మనకేంటి, n అనేది 3 ఇంటూ ఐ వాల్యూ 1, 3 1s 3. ఇప్పుడు ఐ వాల్యూ అనేది ప్లస్ అవుతుంది, ఐ 2 అవుతుంది. ఇప్పుడు n అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, సో 3 ఇంటూ 2 ఇప్పుడు, రైట్. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా నేను స్ట్రింగ్స్లో రాస్తే ఎలా రాస్తానంటే ఎఫ్ స్ట్రింగ్స్ వాడతాను, సో దట్ నాకు చాలా ఈజీ అయిపోతుంది. దీన్ని కూడా ఒక కర్లీ బ్రేసెస్లో పెట్టించుకోవాలి కదా ఎఫ్ స్ట్రింగ్స్ అంటే మనకి. సో ఇక్కడ ఎఫ్ అని పెట్టి వాడితే చాలు, రైట్. ఇప్పుడు n ఇంటూ ఐ ఇదొక ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి పెట్టుకుందాం. దేనికి ఈజ్ ఈక్వల్స్ టు n x 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 అలాగా. సో దీన్ని నేను కర్లీ బ్రేసెస్లో పెట్టేస్తా, స్పేస్ ఎక్స్, ఇప్పుడు ఇలాగా, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ ఇలా ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ n అనేది ప్రతిసారి కాన్స్టెంట్, సో n అనేది ఇక్కడ ఉంటుంది. n ఇంటూ ఎక్స్, ఇది ఒక స్ట్రింగ్, ఇంటూ ఐ అనేది కర్లీ బ్రేసెస్లో ఉంది కాబట్టి అది ఒక వేరియబుల్. ఏం వేరియబుల్ ఇది, 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ మొత్తం ఏదైతే మల్టిప్లికేషన్ ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు యాజ్ ఇట్ ఈజ్ 3 టేబుల్ ప్రింట్ అయిపోతుంది. 3 టేబుల్ ఇస్తే చూడండి, ఇంకోండి 3x1 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇది మీకు గుర్తు లేకపోతే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్, ఎఫ్ స్ట్రింగ్స్ ఏంటి, జస్ట్ వేరియబుల్స్ అంతే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎఫ్ స్ట్రింగ్లో ఈ n ప్లేస్లో కర్లీ బ్రేసెస్లో ఉంది కదా, కర్లీ బ్రేసెస్లో ఏవైతే ఉన్నాయో అవి వేరియబుల్స్ అన్నమాట. ఓకే, ఇదైతే ఉందో ఇది ఒక స్ట్రింగ్ ఎక్స్, ఇది ఎక్స్ లెటర్ మన కీబోర్డ్లో, ఇంటూ ఐ ఇది ఒక వేరియబుల్, రైట్. ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇది ఒక స్ట్రింగ్. నేనేం చేశాను, n క్రాస్ ఐ ఇది ఇచ్చేసాను అనమాట. సో ఇదన్నమాట బేసిక్గా మన స్ట్రింగ్. సో ఈ n వాల్యూ అనేది ఏంటి, ఇదేంటిది ఈ పర్టికులర్ ఇన్పుట్. సో అదేంటి 3. సో 3 ఇంటూ 3 క్రాస్ 1 ఏంటి ఐ కదా. సో ఐ అంటే ఏంటి, ఈ పర్టికులర్ వాల్యూ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే 3 ఇంటూ 1 ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అనమాట. అర్థమైందా ఎలా రాశానో ఏంటి అని చెప్పేసి, రైట్. ఇదన్నమాట బేసిక్గా. ఇప్పుడు నేను నెక్స్ట్ నొక్కితే ఇంకా చూడండి ఏమవుతుంది, ఇప్పుడు 3 ఇంటూ 2 ప్రింట్ అయింది, అలా 3 ఇంటూ 3 ఇంటూ 9 3 ఇంటూ అలా లాస్ట్ వరకు వెళ్ళిపోయామనుకోండి, మనకి ఇన్పుట్ బాక్స్ అనేది చూసుకుంటే చూడండి అవుట్పుట్ బాక్స్ ఎలా ప్రింట్ అయిందో, మొత్తం 3 టేబుల్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ ఉందా లేదా, మల్టిప్లికేషన్ టేబుల్ చాలా సింపుల్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఇదే నెస్టెడ్లా వాడతారనమాట. నెస్టెడ్ లూప్ వాడి మనం ఫస్ట్ ఫర్ లూప్ వాడి చూద్దాం. ఫర్ లూప్ వాడాలంటే జస్ట్ రేంజ్ ఇవ్వండి చాలు, ఇంత అవసరం లే. ఈ ప్రింట్ స్టేట్మెంట్ అలా ఉంచండి. ఇప్పుడు ఇదంతా తీసి డైరెక్ట్గా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి వరకు, 1 నుంచి 10 వరకు. 10 అంటే 10 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 11 వరకు. సో ఇలా ఈ కాలన్ ఇచ్చేస్తే అయిపోయింది. ఈ ప్లస్ కూడా చేయక్కర్లేదు నేను, జస్ట్ ఇంతే 3 లైన్స్లో అయిపోయింది కోడ్ అనేది. ఇప్పుడు చూడండి ప్రింట్ చేసి చూపిస్తాను, 3కి ప్రింట్ చేసి చూపిస్తే మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ పెద్ద చేసి లాస్ట్ చూసారా అలా ప్రింట్ అయిపోయింది. జస్ట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్, మల్టిప్లికేషన్ ఆఫ్ టేబుల్. అలా బ్రో అంత ఈజీగా ప్రింట్ అయిపోతున్నాయి అని చెప్పేసి మైండ్ బ్లాక్ అయిపోతుంటుంది. సో ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అలవాటు అయిపోతాయి అనమాట. ఇదనమాట బేసిక్గా మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఎ నెంబర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తేప్పటికి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. ఫ్యాక్టోరియల్ గురించి మీకు ఐడియా లేదు అంటే నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నా n ఈజ్ ఈక్వల్స్ టు 3. దాని యొక్క ఫ్యాక్టోరియల్ ఏమవుతుందంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే ఏంటి ఇప్పుడు n అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ సో అని అలా చేస్తూ 1 వరకు. సో ఫ్యాక్టోరియల్ అంటే ఇదన్నమాట బేసిక్గా ఫార్ములా. సో ఇప్పుడు ఇది దేని సిమిలారిటీగా ఉంది అని చెప్పేసి మీరు ఒక ఐడియా తెచ్చుకోండి. మన సమ్ ఆఫ్ వాల్యూస్కి సిమిలర్గా లేదు. ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి ఈ సమ్ 3rd ఇయర్ 4th ఇయర్ ఇంజనీర్స్కే తెలీదు. నేను చెప్తున్నా సిఎస్సి వాళ్ళకి అయితే ఏదో పర్లేదు, ఏదో ట్రై చేస్తాను. మిగిలిన వాళ్ళకి అయితే అసలు ఐడియా కూడా ఉండదు. అలాంటిది మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు అంటే చూడండి మీరు ఎంత గొప్ప ఎంత గ్రేటో, రైట్. కానీ నేర్చుకొని వదిలేస్తారు అంటే అవ్వదు. కాన్సెప్చువల్గా నేను చెప్తుంది అర్థం చేసుకోండి. కొంచెం కష్టం అవుతుంది, నేను అర్థం చేసుకోగలను, చెప్తున్నా కదా కష్టం అవుతుంది. ప్రాక్టీస్ చేస్తే నిజంగా వస్తాయి. మీరు కోడింగ్ని ఫేవరెట్ చేసుకోండి, రోజు ట్రై చేయండి అరగంట, అప్పుడు అవుతుంది.
అప్పుడు రిజల్ట్ కనబడుతుంది మీకు. నాకు కనబడింది కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ క్లాసెస్ అనేవి చెప్పగలుగుతున్నాను. క్లియర్గా అర్థమవుతాయి అన్నీ. నాకు ఫస్ట్లో ఏం అర్థమయ్యే కాదు. నేనేం కోడింగ్ నేర్చుకొని ఇంటర్మీడియట్లో టాపర్ని కాదు, జేఈఈ మెయిన్స్లో క్రాక్ చేయలేదు, ఎంసెట్లో పెద్ద ఏం పొడి చేయలేదు. ఇంజనీరింగ్ ఏమేం చేశానంటే యూట్యూబ్ ఇలాంటి తిరగడాలు ఇవే కదా చేసింది. మీకు తెలుసు కదా, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఇప్పటి వరకు మీ ముందే కనబడుతున్నాను. నేను మీకు చెప్పగలుగుతున్నాను అంటే అండర్స్టాండింగ్, ప్రాక్టీస్ అనేది నేను చేశా, అది నేను నమ్ముతాను. రైట్, మీరు చేస్తే పక్కాగా మీకు సక్సెస్ వస్తుంది. సో ప్రాసెసింగ్ పార్ట్ కావాలంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇందాక మనం ఏం చేసాం, 1 నుంచి స్టార్ట్ చేసాం. సమ్ చేయడానికి మనం ఏం చేసామంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకున్నాం. రైట్, ఇప్పుడు ఐ వాల్యూని ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకొని ఫస్ట్ ఐ వాల్యూ 1 అయినప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ, సింపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ 2 అయినప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ముందు సమ్ ఎంత ఉంటుంది ఇక్కడ మనకి 1 ఉంటుంది, ఎందుకంటే ఇది 0 + 1. రైట్, ఇక్కడ మనకి ఎంత అవుతుంది సమ్ ప్లస్ ఐ. అంటే ఏమవుతుంది ఇక్కడ సమ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ఎంత వస్తుంది 1. సో 1 అనేది ఉంటుంది ప్లస్ ఐ ఎంత 2. రైట్, అది ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ప్లస్ ప్లేస్లో మనం మల్టిప్లికేషన్ పెడితే ఫ్యాక్టోరియల్ అయిపోతుంది. ఎడిట్ చేద్దాం ఈ కోడ్ని. n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ తీసుకుంటాను నేను. n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేయాలంటే 1 నుంచి n వరకు వెళ్ళొచ్చు, లేదా n నుంచి ఫస్ట్ వరకు రావచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళాం కదా, ఇప్పుడు మనం లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు వద్దాం. అంటే ఇంకా ఐ అనేది సెపరేట్గా తీసుకోను నేను, డైరెక్ట్గా n వాల్యూతోనే నేను అంతా మార్చేస్తాను. ఫ్యాక్టోరియల్ అనమాట. ఓకే, షార్ట్ ఫామ్ ఈక్వల్స్ టు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇప్పుడు 0, 1 పెట్టేసుకోండి. ఎందుకంటే మల్టిప్లికేషన్ చేయాలి కదా. ఇందాక సమ్లో ప్లస్ చేసాం కాబట్టి 0 ఉన్నా పర్లేదు. ఫ్యాక్టోరియల్లో 0 ఉంటే మొత్తం అంతా ఆన్సర్ 0 అయిపోతుంది మనకి. రైట్, ఆ 0 పెట్టి ఒకసారి ట్రై చేయండి, ఏమవుతుందో ఆన్సర్ చూద్దాం మీ దానికి. వైల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే n > 0. ఓకే, n > 0. n ఎంత, ఫర్ సపోజ్ n నేను 3 ఇచ్చాను అనుకోండి, 3 > 0 ఆ కండిషన్ అనేది నేను ఇస్తున్నాను. సో 3ని నేను 1/1 డిక్రీజ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ, లేదా అయ్యా ఇక్కడ n, ఎందుకంటే ఐ లేదు మనకి ఇక్కడ ఎన్ఏ. ఇప్పుడు నేను ఏం చేస్తాను, n వాల్యూని తగ్గిస్తాను. n మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అక్కడ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 చేసాను, ఇక్కడ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. రైట్, ఇప్పుడు ఏమవుతుంది మనకి లాస్ట్కి ప్రింట్ ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు విజువలైజేషన్ చేస్తాను, అది చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మనకి n ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుందాం. 5 తీసుకుంటే ఇప్పుడు నేనేం చెప్పాను, ఫ్యాక్టోరియల్ 1తో స్టార్ట్ అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ వస్తేప్పటికి ఫస్ట్లో 1. రైట్, n > 0, సో 5 > 0 ట్రూ. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ n. ఓకే, అంటే ఏమవుతుంది ఇప్పుడు 5. సో నెక్స్ట్ అలా n ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే 4. ఇప్పుడు ఏం చెప్పాను నేను, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1. రైట్, ఇప్పుడు 5 × 1 వస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ కేసులో, ఈ పర్టికులర్ కేసులో ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ n. ఈ పర్టికులర్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 5, అవునా? అది ఎక్కడి నుంచి వచ్చింది, పాత వాల్యూ, పాతగా స్టోర్ అయింది కదా అది, ఇంటూ ఈ n వాల్యూ ఎంత ఇప్పుడు 4. రైట్, ఈ రెండు మల్టిప్లై అయ్యి ఎందులో స్టోర్ అవుతున్నాయి, ఈ ఫ్యాక్టోరియల్లో. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యాక్టోరియల్ ఎంత అయిపోతుంది, ఇప్పుడు ఇది 5 కాస్త 5 × 4 20 అయిపోతుంది. రైట్, ఇప్పుడు 20 అయిపోయి నెక్స్ట్ కేసు మళ్ళీ చూద్దాం. ఇప్పటికి ఫర్ సపోజ్ ఇది రన్ చేసి చూద్దాం ఎలాగవుతుందో. అర్థమైంది కదా, మల్టిప్లై అయ్యి దానిలోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూసారా 20 అయిపోయింది, స్టోర్ అయిపోయింది, ఫ్యాక్టోరియల్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ n మైనస్ అయిపోయింది, ఇప్పుడు n 3 అయింది. సో ఇప్పుడు 5 × 4 అయిపోయింది, ఇంటూ 3. ఇప్పుడు ఇంటూ 3 చేయడానికి మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఈ ఫ్యాక్టోరియల్ ప్లేస్లో 20 ఉంది, 20 × 3. ఈ రెండు మల్టిప్లై అయ్యి మళ్ళీ వచ్చి దీనిలోనే స్టోర్ అవుతుంది. చూడండి వచ్చి ఇప్పుడు ఎంత అయిపోద్ది అంటే 60 అయిపోతుంది. ఓకే, చూసారా? అలాగా ఒక్కొక్క నెంబర్ వాల్యూ తీసుకుంటూ చేయండి, అర్థమవుతుంది మీకు. 2 ఇప్పుడు 2 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఫ్యాక్టోరియల్లో 60 ఉంది, 60 × 2 అంటే ఎంత 120. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోతుంది. 1 అయినప్పుడు మనకి ఎంత అవుతుంది ఫ్యాక్టోరియల్ 120 × 1 అంటే 120.
సో ప్రింట్ అయిపోద్ది. ఎంత ప్రింట్ అవుతుంది మనకి 120 అనేది ప్రింట్ అయిపోతుంది. అదే కదా మనకి ఇక్కడ అడిగింది ఫ్యాక్టోరియల్ అంటే, ఆన్సర్ అదే కదా కావాలి 120. సో చాలా సింపుల్ అన్నమాట ఇదంతా. కాకపోతే ఇలా వాడాలి ఇలా చేయాలి అనే ఐడియాస్ మనకి అంత ఈజీగా రావు. నేనే నమ్ముతున్నాను అంత ఈజీగా రావు. ఎందుకు అసలు అలా జరుగుతుంది? ఫ్యాక్టోరియల్ ఈజ్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఏంటి? సమ్ ఈజ్ టు సమ్ ప్లస్ ఐ ఏంటది? n మైనస్ ఈజ్ టు 1. అసలు వైల్ n ఈజ్ గ్రేటర్ దెన్ 0 అదేంటి? ఇవన్నీ మీ బ్రెయిన్లో డౌట్స్ అనేవి ఉంటాయి బ్రో. మీరు ఏ కోర్స్ చూసినా కూడా ఆన్లైన్లో ఈ డౌట్స్ అనేవి ఉంటాయి, రైట్? నేను ఇంకా బెస్ట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీకు హెల్ప్ అవ్వడానికి చదువుతున్నప్పుడు అవన్నీ నేను ఇప్పుడు మీరు దీని తర్వాత అసైన్మెంట్ సాల్వ్ చేస్తారు, ఈజీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. దాంతోపాటు దాని దగ్గర నేను ఇవి ప్రాక్టీస్ చేయడానికి కొన్ని యూట్యూబ్ వీడియోస్, కొన్ని ట్యూటోరియల్స్, కొన్ని సింపుల్ వీడియోస్ అనేవి లింక్స్ నేను ప్రొవైడ్ చేపిస్తాను. కరెక్ట్గా టైం ఇస్తున్నాను నేను ఈ మాడ్యూల్కి. సో ఈ మాడ్యూల్కి టైం ఇస్తున్నాను కాబట్టి కరెక్ట్గా చేయండి. డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు, రైట్? సో టెన్షన్ ఫ్రీగా ఉండండి, సాల్వ్ చేయండి, అర్థమవుతుంది. మళ్ళీ చూడండి ప్రాబ్లమ్స్ అనేవి ఓన్గా ట్రై చేయండి సాల్వ్ చేయడానికి, ఆలోచించండి. వైల్ లూప్లో చేసా, సో మీరు అన్ని ఫర్ లూప్లో చేయండి, అవుతాయి. ఫర్ లూప్లో అవ్వవు అనేం కాదు, ఫర్ లూప్లో కూడా సాల్వ్ అవుతాయి, రైట్? సో ఇదన్నమాట బేసిక్గా మనకి ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయించాను. ఇవి చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఈ ఈజీ ప్రాబ్లమ్సే ఇంజనీరింగ్ 4th ఇయర్కి వచ్చిన తర్వాత ఎవరు స్టూడెంట్, ఆల్మోస్ట్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే చేయగలరు. మీరు ఇప్పుడే ఇవన్నీ చేస్తున్నారంటే యు ఆర్ వెరీ టాప్ లెవెల్. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా ఆలోచించగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారంటే ఇంకా వెరీ హై టాప్ లెవెల్. సో మీరు కరెక్ట్గా అన్నీ చేసి నేర్చుకొని మంచి ప్రాజెక్ట్స్ అవి బిల్డ్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను చెప్దాం అనుకుంటున్నది ఒకటే, బాగా చేయండి. ఈ టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈజీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాల్సిందే మీరు.